మహాభారతం తత్వార్థం మనం చేస్తున్నాం. పాండవుల వనవాసం సందర్భంగా చాలా ఉదంతము భారతమునకు చూపించిందని చెప్తున్నాం. ప్రస్తుతం అష్టావక్ర మహాముని యొక్క చరిత్ర చెప్పారు. ఈయన జనక చక్రవర్తి యొక్క సభలో మంచి చైతన్యాన్ని మనకు చూపిస్తారు. ఇక్కడ దీనిలో అష్టావక్ర మహాముని యొక్క జన్మ వృత్తాంతము, జనకుని సభకు ఆయన రాక. పూర్వయుగంలో శ్రేష్ఠులు మామ అల్లుళ్ళు అయిన ఋషులు ఇద్దరున్నారు. వారిలో అష్టావక్రుడు కహోడుని పుత్రుడు, శ్వేతకేతువు ఉద్దాలకుని పుత్రుడు. వీరిలో శ్వేతకేతువు మామ, అష్టావక్రుడు అల్లుడు అని ఇదిలో జన్మ వృత్తాంతం అని కథ ప్రకారంగా చెప్పుకుంటూ వస్తుంటారు. ఒకనొక సమయాన మామ అల్లుడు కలిసి విదేహరాజు యజ్ఞ మండపానికి వెళ్ళారు. వీరు ఇరువురు సాటిలేని విద్వాంసులు. శాస్త్రార్థ చర్చలు అక్కడ జరిగితే బంతిని వారు ఓడించారు. విప్రశ్రేష్ఠుడు అష్టావక్రుడు వాద ప్రతివాదాల్లో నిపుణుడు. బాల్యంలో అష్టావక్రుడు జనకుని యజ్ఞ మండపానికి పోయి తన ప్రతిపక్షం అయిన బందిని ఓడించి నదిలో ముంచేశాడు. అతడు ఉద్దాలకుని దౌహిత్రుడు. ఇది అతని పవిత్రాశ్రమం. ఇదంతా కథగా వస్తుంది. ఇక్కడ చదువుకుందాం. చదివి దీనిలో ఏమైనా తత్వార్థం చెప్పుకుందాం. కహోరుడు వినయం కలిగి ఉద్దాలకుని సేవలో నిమగ్నం అయ్యాడు. గురువు శిష్యుని సేవాభావాన్ని గుర్తించి సంపూర్ణ వేదశాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చి తన పుత్రిక సుజాతను భార్యగా ఇచ్చాడు. కొంతకాలానికి సుజాత గర్భవతి అయింది. ఆమె గర్భం తేజస్సుతో ప్రకాశిస్తోంది. ఒకనాడు గాఢంగా వేదాధ్యయనంలో మునిగిన తండ్రితో గర్భస్థ శిశువు అన్నాడు, మీరు రాత్రి అంతా శ్రమపడి వేదాధ్యయనం చేస్తున్నారు, కానీ శుద్ధమైన ఉచ్చారణ అందులో లేదు అన్నాడు. శిష్యుల మధ్యలో కుమారు నుంచి నిందింపబడినటువంటి కహోడుడు కోపంతో కడుపులోని బాలుని పొట్టలో ఉండి ఇలా నిందిస్తున్నావు కనుక నీవు శరీరంలో 8 వంకరలు పొందుతావు అని శపించాడు. అష్టావక్రుడు అంటే 8 వంకరలని మామూలు. అతని శాపం ప్రకారంగా 8 వంకరలతో కుమారుడు పుట్టాడు. అతడే అష్టావక్రుడు. శ్వేతకేతుడు అతని మామ, కానీ విద్యలో అతనితో సమానులు. సుజాత కడుపులోని గర్భం పెరగసాగింది. సుజాత గర్భ బాధ భరించలేక బాధపడుతూ ఏకాంతంలో భర్తను ధనాన్ని సంపాదించుకుని కోరింది. నా కడుపులోని శిశువు 10వ నెల నడుస్తోంది. నేను ధనహీనని ఈ కష్టం ఎలా భరిస్తాను? మీ దగ్గర కొంచెం కూడా ధనం లేదు. ప్రసవ కాలానికి తగిన ధనం ఉంటేనే ఈ ఆపద గట్టెక్కుతాం అన్నది. భార్య మాట విని కహోడుడు ధనం కోసం జనక మహారాజు వద్దకు వెళ్ళాడు. ఆ సమయాన శాస్త్రాలు తెలిసిన బంది ఆ బ్రహ్మర్షి కహోడుని ఓడించి నీటిలో ముంచేశాడు. కహోడు దేనికోసం వెళ్ళాడు? బంది అనే అతను చేశాడు. కహోడు బంది చేతిలో ఓడి నీటిలో మునిగాడు అని ఉద్దాలకుడికి తెలిసింది. వెంటనే సుజాత వద్దకు పోయి అష్టావక్రకునికి ఈ వృత్తాంతము చెప్పవద్దు అన్నాడు. సుజాత పుత్రునికి చెప్పక ఈ విషయాన్ని దాచింది. పుట్టిన తర్వాత కూడా అష్టావక్రునికి ఈ విషయం తెలియలేదు. ఉద్దాలకుని అతడు తండ్రిగా భావించాడు. శ్వేతకేతువును తన సోదరుడిగా తలంచాడు. తర్వాత అష్టావక్రునికి 12 ఏళ్ళు వచ్చాయి.
ఒకనాడు తండ్రి వంటి ఉద్ధారకుని ఒడిలో కూర్చున్న అష్టావక్రుని శ్వేతకేతు క్రిందికి లాగివేసి, ఇది నీ తండ్రి గుడి కాదు అన్నాడు. శ్వేతకేతుని మాటలకు ఉద్ధారకుని మనసు గాయపడింది. అతనికి చాలా దుఃఖం కలిగింది. తల్లి వద్దకు పోయి, నా తండ్రి ఎక్కడున్నాడు అని అష్టావక్రుడు ప్రశ్నించాడు. దీని రాని సుజాత జరిగిన వృత్తాంతం అంతా కుమారుడికి చెప్పింది. ఈ రహస్యాన్ని విని అతడు శ్వేతకేతువుతో, మన ఇద్దరం జనకుని యజ్ఞానికి పోదాం. ఆ యజ్ఞంలో చాలా ఆశ్చర్యకరమైన మాటలు వినవలసి ఉంది. మన ఇద్దరం అక్కడ విద్వాంసుల బ్రాహ్మణుల శాస్త్ర చర్చలు విందాం, మంచి మంచి విందులు చెందాం అన్నాడు. అక్కడికి పోవటం వలన మన విచక్షణ శక్తి తెలివి పెరుగుతాయి. సుమధుర స్వరంతో వేద మంత్రాల ఎంత ఉంటుంది. అక్కడ మనం అటువంటి యజ్ఞానికి జనకుని యజ్ఞానికి పోదాం. అష్టావక్రుడు యజ్ఞ మండప మార్గంలో రాజునే కలిశాడు. ఆ సమయాన ద్వారపాలకుంచే మార్గానికి దూరంగా నెట్టివేయబడి ఇట్లా అన్నాడు. కథ అర్థమవుతుంది కదా. అష్టావక్రుడు ఏమంటాడంటే, బ్రాహ్మణుడు మార్గంలో లేనప్పుడు అంధునికి, చెవిటివానికి, స్త్రీలకు, బరువు మూసేవానికి, రాజుకు మార్గం ఇవ్వాలి. బ్రాహ్మణుడు ఆ మార్గంలోకి వస్తే ముందుగా అతనికే మార్గం కల్పించాలి అని అన్నాడు. ఇతనేమో నెట్టేశాడు. ఎవడు? ద్వారపాలకుడు. నేను నీ కోసం మార్గాన్ని ఇస్తున్నాను, ఏ దారి నీకు ఇష్టమైతే దానిలో సంచరించు. అగ్ని చిన్నదైనా తేలికగా చూడరాదు. బ్రాహ్మణులకు ఇంద్రుడైనా నమస్కరిస్తాడు. మేమిద్దరం నీ యజ్ఞం చూడాలని వచ్చాం. మాకు కోరిక చాలా బలంగా ఉంది. మేము అతిథులుగా వచ్చాం. నీ యజ్ఞంలో ప్రవేశించడానికి ద్వారపాలకునికి అనుజ్ఞ ఇయ్యి అని కోరుతున్నాం. మేము ఇరువురం ఈ యజ్ఞాన్ని దర్శించడానికి వచ్చాం. పైగా జనకునితో కలిసి మాట్లాడకోరుతున్నాం. ఈ ద్వారపాలకుడు మమ్ము అడ్డగిస్తున్నాడు. మేము కోపంతో మండిపోతున్నాం. అప్పుడు ద్వారపాలకుడు అన్నాడు, మేము బంది ఆజ్ఞను పాలించేవారు. మేము చెప్పే మాట మీరు వినండి. యజ్ఞశాలలో బ్రాహ్మణ బాలకులు ప్రవేశింప వీలు కాదు. వృద్ధులు, బుద్ధిమంతులు అయిన బ్రాహ్మణులే ప్రవేశించాలి అని అన్నాడు. ఈ యజ్ఞశాల వృద్ధుల కోసం, అష్టవాక్రుడు ఏమంటాడంటే, ఈ యజ్ఞశాల వృద్ధుల కోసం తెలిస్తే అప్పుడైనా మమ్మల్ని ప్రవేశింపనివ్వాలి. మేము వృద్ధులం, తపస్సంపన్నులం, బ్రహ్మచర్య నియమంతో ఉన్నాం. వేద ప్రభావం మాపై ఉంది. మేము పెద్దవారిని సేవిస్తాం. ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళం. జ్ఞాన శాస్త్రంలో ఆరితేరిన వారం. వయస్సును బట్టి చిన్నవాడిని, బ్రాహ్మణులను అవమానింపరాదు. చిన్న అగ్నికణం కూడా తాకినప్పుడు కాలుతుంది. ద్వారపాలకుడు ఏమన్నంటే, ఏకాక్షర బ్రహ్మను బోధించే అనేక రూపాలు గల సరస్వతి రూపమైన వాక్కు నీకు తెలిస్తే చెప్పు. నీవు నిన్ను బాలకునిగా తెలుసుకో. స్వయంగా ఎందుకు ప్రశ్నించుకుంటున్నారు? విద్వాంసుడు ఏ లోకంలో దుర్లభుడు అని ఇట్లా ఏదో చెప్పుకుంటాడు. అష్టావకుడు ఏమంటాడు, శరీరం పెరిగితే జ్ఞానం పెరగదు. బరువు విత్తనం పెరిగే కొద్దీ సారం లేనిది అవుతుంది. చిన్న చెట్లైనా పండ్లు కాయలు ఎక్కువగా ఉంటే అది పెద్ద చెట్టు. ఫలాలు లేని చెట్లు పెరిగినా వ్యర్థమే అంటాడు. ద్వారపాలకుడు వీడితో కొంత ఘటన పడతారు. ద్వారపాలకుడు ఏమంటాడంటే, బాలకులు వృద్ధుల నుంచి బుద్ధిని నేర్చుకుని కాలంలో వృద్ధులు అవుతారు. కొలది కాలంలో జ్ఞానం సంపాదించడం అసంభవం. నీవు బాలుడవై వృద్ధుని వలె ఎందుకు మాట్లాడుతున్నావు అని అవుతుంటున్నాడు. అష్టావక్రుడు అంటున్నాడు. అష్టావక్రుడు ఏమంటే, జుట్టు నేర్సినంత మాత్రాన నా తేన స్థవిరో భవతి ఏనాస్య ఫలితం శివ అని.
జుట్టు నెరిసినంత మాత్రాన వృద్ధుడు కాలేడు. బాలుడైన జ్ఞాని అయితే దేవతలు అతన్ని వృద్ధుడని కీర్తిస్తున్నారు. వయస్సుచే ధనంచే బంధువులు ఎక్కువగా ఉండటంచే వృద్ధుడుగా లెక్కింపబడడు. అనూచారంగా మహర్షులు ఏర్పరిచిన ధర్మ మార్గమే మాకు గొప్పది. రాజ్యసభలో బందిని చూడగోరు వచ్చాను. ఎందుకు వచ్చాడు? బంది వాళ్ళ తండ్రిని ఓడించేసి ఏం చేశాడు? నీటి ప్రాణాలు వేసేశాడు. అందువల్ల వచ్చాడు. ద్వారపాలక కమలాల మాలను భరించే జనకునికి నా రాకను తెలియచేయి ఉన్నాడు. నేడు నువ్వు విద్వాంసులతో శాస్త్ర చర్చ చేసే మమ్ములను చూస్తావు. వాదం ముదిరి బంది కూడా ఓడిపోవటం గమనిస్తావు. మేము బందిని ఓడిస్తా ఉంటాడు. వేదాంగ ఇప్పుడు నేను బ్రాహ్మణులకు పురోహితులు జనకుడు విద్వాంసులు నా శ్రేష్టత్వాన్ని గాని లఘుత్వాన్ని గాని నేడు గుర్తిస్తారు అంటాడు. వినయవంతులై నేర్పగల వారికి మాత్రమే వీలైన సభలో 10 ఏళ్ల వయస్సు గల నీవు ఎట్లా ప్రవేశిస్తావు? నేను ఏదో ఒక ఉపాయంతో నిన్ను లోపల ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తాను. యజ్ఞశాల వెలుపు ఉన్న రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళి నీ విద్యుత్తును ప్రదర్శించమని చెప్తారు. యజ్ఞ మండపంలో రాజు నీ మాటలు వినగలిగే దూరంలో ఉన్నాడు. స్తోత్రాలతో అతన్ని ప్రసన్నం చేసుకో. అక్కడ అనుగ్రహించి నీకు ప్రవేశం కల్పిస్తాడు. ఆపై నీ కోరికను కూడా తీరుస్తాడు. అష్టావక్రుడు ఏమంటున్నాడు? నీవు జనక వంశంలో శ్రేష్ఠుడివి, చక్రవర్తివి. నీ అందే సంపద సమృద్ధిగా ఉంది. ఈనాటి కాలంలో యజ్ఞకర్మలను నీవే ఆచరిస్తున్నావు. పూర్వకాలంలో ఏయాతి మాత్రమే నీ వంటివాడు. నీ వద్ద బంది అనే ప్రసిద్ధ విద్వాంసుడున్నాడు. వివాదాల్లో పడిన బ్రాహ్మణులను శాస్త్ర చర్చలో ఏదో విధంగా ఓడిస్తాడు. నీ మనుషులతోనే నిస్సందేహంగా నీటిలో మునిగేలా చేస్తాడు అని మేము విన్నాం. కనుక ఇప్పుడు నేను బ్రాహ్మణుల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకుని అద్వైత బ్రహ్మ పదార్థ చర్చకై వచ్చారు. ఆ బంది ఎక్కడ ఉన్నాడు? సూర్య నక్షత్రాలను కాంతిహీనం చేసినట్లు నేను అతన్ని ఇప్పుడు ఓడిస్తాను అని అంటున్నాడు. అష్టావక్రుడు ఆ బందిని ఓడిస్తానంటున్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, నీవు వాదంలో తలబడి వాని శక్తి తెలియక కుతూహలపడుతున్నావు. ప్రతివాదుల శక్తి తెలిసిన వాడే ఇట్లా మాట్లాడాలి. వేదాంగాలు చదివిన చాలా మంది బంది ప్రభావాన్ని గుర్తించారు. బంది అనే అతను వాదిస్తాడు అన్నమాట. బంది వాద బలాన్ని తెలియక జయించాలి అని భావిస్తున్నాను. అతను బాగా వాదం చేస్తాడు. ఇంతకు పూర్వం బంది వద్దకు వచ్చిన వారంతా సూర్యుని ముందు తారల వలె ఓడిపోయి వెళ్ళిపోయారు. వాడు జ్ఞానోన్మత్తులైన బ్రాహ్మణులు ఎంతో మంది బందిని జయించాలని వచ్చి అతని శక్తి ముందు నిలవలేక ఓడిపోయారు. ఓడిన వారు మారు పలకక సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వారు సభాసదుల్లో ఏ ముఖంతో మాట్లాడతారు? వాళ్ళందరూ కూడా ఓడిపోయినారు. అష్టావకుడు, మా వంటి వారు బంతికి ఎదురు పడలేదు, అందుకే భయం లేక సింహంలా ఉన్నాడు. నేడు నా చేతిలో ఓడి మౌనంగా ఉండిపోతాడు. కథలని ఇరుసుతో విరిగిన బంటి చక్రంలాగా మారిపోతాడు అని అంటాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఎవడు 30 అవయవాలు, 12 అంశాలు, 24 పర్వాలు, 360 అరల పదార్థాలు తెలుసుకుంటాడో వాడే జ్ఞాని అని అంటాడు. అప్పుడు అష్టావక్రుడు అంటున్నాడు, 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు, 24 పర్వాలు, ఋతురూపాలు అయిన 6 నాభులు, మాసాలు 12 అంశాలు, దినాలు 360, ఇట్లా నిరంతరం తిరిగి కాలచక్రమే నిన్ను రక్షిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ రాజు, 2 గుర్రాల వలె కలిసి ఉండి డేగ వలె హఠాత్తుగా ఆకాశంలో నుంచి దిగుతాయో ఆ రెండింటి గర్భాన్ని ఏ దేవతలు ధరిస్తారు? వారు దేన్ని పుట్టిస్తారు? అనే ప్రశ్న మొదలుపెట్టాడు. ఆ 2 నీ శత్రువుల ఇండ్లపై కూడా పడవు. వాయువు సారథిగా గల మేఘం ఈ 2 గర్భాన్ని ధరిస్తుంది. ఆ 2 మళ్ళీ మేఘరూపమైన గర్భాన్ని పుట్టిస్తాయి. వీళ్ళ ప్రశ్న చదువుకొని
తత్వార్థం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. రాజు అంటున్నాడు, నిద్రించే సమయంలో కళ్ళు మూయనిది ఏది? పుట్టినా దేనికి నడిచే శక్తి ఉండదు. పుట్టినా దేనికి నడిచే శక్తి ఉండదు. దేనికి హృదయం ఉండదు. ఏది వేగంగా పెరుగుతుందో తెలుపమంటున్నాడు. అష్టావకుడు అంటున్నాడు, చేప నిద్రిస్తున్నా కళ్ళు తెరిచే ఉంచుతుంది. గుడ్డు జన్మించినా కదలలేదు. రాతికి హృదయం లేదు. నది వేగంతో పరిగెత్తుంది అని సమాధానం చెప్పాడు. అప్పుడు రాజు అన్నాడు, నీ శక్తి అమానుషం, దైవికం. నీవు బాలుడు అయినా నీ దృష్టిలో నా దృష్టిలో వృద్ధుడవే. వాద ప్రతివాదాల్లో నిన్ను మించిన వాడు లేడు. నీకు యజ్ఞ మండపంలో ప్రవేశం కల్పింపబడుతోంది. నీవు కలవాలి అనుకున్న బందీ ఇతడే అని. ఇతడే అంటే ఎవరు చూపిస్తున్నాడు? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎట్లా మనం చేస్తున్నాం? ప్రసిద్ధార్థంతో ఉన్న తాత్పర్యం వేరు, శ్లోకాల్లో ఉన్న పదం యొక్క నిర్వచనంతో వచ్చే అర్థం వేరు అని మనం చేస్తున్నాం. రాజు వేసిన ప్రశ్న, త్రిశంక ద్వాదశాంశస్య చతుర్వింశతి పర్వణ యస్త్రిషష్ఠి శతారస్య వేదార్థం సపరః కవి. ఇక్కడ ప్రసిద్ధార్థంగా ఏం చెప్పాడు? ఎవడు 30 అవయవాలు అన్నాడు. అంశములు అంటే అవయవములు అని అర్థం తీసుకున్నారు వాళ్ళు. త్రిశంక ద్వాదశ, త్రిశంక ద్వాదశ అంశస్య 30 అవయవాలు. త్రింశక ద్వాదశ అంశస్య. అవయవాలు అనే పదము మూలంలో రాలే. త్రింశక ద్వాదశ అంశస్య. త్రింశకం అంటే మరి 30 అవయవాలు అని ఎట్లా? పదం లేదు. ద్వాదశ అంశస్య, అంశములు అంటే అంశాలు అని చెప్పేశారు. అంశములు అంటే అసువ్యాప్తం. ద్వాదశ అంటే దౌదశ, లేక 10 మీద 2 అని. త్రింశక అంటే వీడు 30 అని ఎట్లా తీసుకున్నారు? త్రింశకం, త్రింశతి అంటే 30 అని, దానికి సంబంధించిందిగా తీసుకున్నారు త్రింశక అని. త్రి శబ్దానికి త్రూప్లవలతరణయోహో ధాతు అంటే దాటించేటటువంటిది అర్థం అన్నమాట. దశ శబ్దానికి దశ అంటే స్థితి అని. ద్వాదశ అంటే 2 దశలు, 2 స్థితులు కలిగినటువంటిది. దాటించేదానికి 2 స్థితులు అర్థం. ఒకటేమో దాటించుట, ఇంకోటేమో దాటించిన దాన్ని నిలబెట్టుట. వేదాంతంలో ఎప్పుడు కూడా సాధన తర్వాత సాధన యొక్క దృఢత్వం, నిలబెట్టుకోవడం. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసిన దాన్ని నిలబెట్టుకోవడం అన్నమాట. అది లేకపోతే ఇవాళ సాధన చేశాం కానీ మళ్ళీ రేపు ప్రయోగంలో నిలబెట్టుకోలేకపోయినాము అన్నటువంటిది సాధనలో అంశము
కాదు. ఇంకా చతుర్వింశతి పర్వణ అన్నారు. చతుర్వింశతి అంటే ఇప్పుడు 24 పర్వాలు అని రాశారు. వింశతి, చతుః శబ్దానికి చేతే యాచనే ధాతు. అవునా? ఇప్పుడు ఈ వింశతి దానికి 20 అర్థం తీసుకున్నారు. పర్వ శబ్దానికి పర్వ పూర్ణే ధాతు అంటే కోరి చేసే సాధన యందు పూర్ణత్వం అని అర్థం వస్తుంది. 360 అరల పదార్థములు, 360 శత అరస్య. 360 అంటే 360, శత అరస్య 360 అరల. ఇంకా ఏమన్నాడు? అరస్య వేదార్థం సహ పరః కవి. అది ఎవరు తెలుసుకున్నాడో. ఎప్పుడైతే వేద శబ్దం చెప్పారో, వేదానికి 7 దర్శనాలు ఉన్నాయి. మనం వేదంకి 4 వేదాలు ఉన్నాయని మనకు తెలుసు. దానిలో ఏం చెప్తారో మనకు కర్మకాండ చెప్పారు, జ్ఞానకాండ చెప్పారు. కర్మకాండని అందరట తీసుకున్నారంటే బయటగా చేసేది కర్మ తీసుకున్నారు. దీంట్లో మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, ఇది చాలా మాట చెప్పుకుంటూ వస్తున్నాం, బయట ఏం చేసినప్పటికీ కూడా అది చేయబడినది, చేసేవాడు తాను కర్త. కనుక ఆ చేయబడిన దానికి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? తన దగ్గర నుంచి వచ్చింది. తన దగ్గర ఏం చైతన్యం ఉంది? 2 ఉన్నాయి. ఒకటేమో సృష్టి రచించిన చైతన్యం ఒకటి, ఇంకోటి జీవుడు గుర్తించిన చైతన్యం ఒకటి. రచించింది ఒకటి, దాన్ని గుర్తించింది. ఇప్పుడు ఏం ప్రయోగం చేస్తాడు? 2 ప్రయోగం చేస్తాడు. సృష్టి రచించిన దాన్ని తెలియకుండా ప్రయోగం చేస్తాడు, అది అధిష్టానం అవుతుంది. తాను గుర్తించి ప్రయోగం చేసేదేమో తనకు ఆ గుర్తింపు ఎట్లా ఉంటుందంటే, నేను సృష్టి రచించిన దానికి సమానంగా ఉన్నాను లేను అని గుర్తించడం లేదు. అతనెట్లా గుర్తిస్తున్నాడు? తన సంస్కారంతో సంస్కార రూపంలో గుర్తిస్తున్నాడు దాన్ని. అది మనం గుర్తించాలి. అర్థమైందా? దాని ఉదాహరణ, ఎన్ని మార్కులు వచ్చినాయిరా నీకు అంటే 76 మార్కులు వచ్చినాయి అంటాడు. వాడు గర్వపడతాడు, అంతేనా? మరి ఆ తరగతిలో పాఠాలు చెప్పినప్పుడును పాఠశాల వాళ్ళకి ఎంతవరకు రచించింది? వాడిని 100కి 100 కోసం రచించింది, అంతేనా? 100కు 100 సంపాదించాలని పాఠం చెప్పిందా? 76 40 సరిపోతుందని చెప్పిందా? 100కి 100. ఇది రచన, వాడిని రచించింది. వీడికి ఎన్ని వచ్చినాయి? 76 మార్కులు వచ్చినాయి. 76 మార్కులు వస్తే వాడిని అడిగితే ఏమంటాడు? 76 మార్కులు వాడికి ఎట్ట ప్రయోగం చేస్తున్నాడు తనను? 76 మార్కులు రావటమే గొప్పగా, తనకు 100 మార్కులకి రచన చేసింది తన బడి అని గుర్తించకుండా 76 మార్కులు రావడమే గొప్పగా అనుకొని వాడిని ప్రయోగం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడు ఎట్లా ప్రయోగం అవుతున్నాడు? బడి రచించిన ప్రకారంగా 100 మార్కుల వాడి ప్రయోగమేమో 76 మార్కులు. ఆ 76 మార్కులే వాడికి 100 కంటే ఎక్కువగా, పూర్ణం కంటే ఎక్కువగా అనుకుంటున్నాడు. ఈ విధంగా ప్రవర్తించేవాడు అన్నమాట. కనుక ఈ వేదాధ్యయనం వేదం దగ్గర వచ్చేటప్పటికి వేదార్థం అనే పదం వస్తున్నాడు. వేదార్థం అంటే అర్థ ప్రయోజనం అన్నమాట. అర్థోపయాంచాయ ప్రయోజనం అంటే వేదము ఏం చూపిస్తున్నది అంటే, కర్మకాండ అనేది జ్ఞానకాండ. కర్మకాండ అంటే కర్మ చేసేటప్పుడు తాను సృష్టి ఎట రచించిందో దాని ప్రయోగం చేయబోతూ తన సంస్కారాన్ని గర్వించి త్రిగుణాత్మక ప్రవృత్తిగా ప్రయోగం చేస్తున్నాడు. ఇది వాడు చేసే తప్పు. అందువల్ల కర్మ చేసి వేదంలో ఉన్న కర్మలు చేసి నాకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఆ ఫలం వస్తుంది, ఈ ఫలం వస్తుంది అని నోటు తెచ్చి కూర్చుంటాడు. ఈ ఫలం వస్తే ఎక్కడికి పోతాడు? స్వర్గానికి పోతాడని అదనో ఇదనో చెప్పుకుంటుంటాడు. కానీ వైదిక కర్మల్లో ఆ అర్థం లేదు. ఈ మాట 3వ అధ్యాయంలో భగవద్గీతలో
స్వామి చాలా స్పష్టంగా ఒక కనీసం 10 శ్లోకాల్లో చెప్పారు. 9వ శ్లోకం దగ్గర నుంచి లెక్క వేసుకొని 12, 14 శ్లోకం వరకు కావాలి చెప్పారు. బాగా చెప్పారు. అంటే అర్థమేటప్పటికీ వైదిక కర్మకాండ అయినా కూడా వేదం యొక్క ధ్యేయానికి వ్యతిరేకంగా చెప్పాలి. ఇంకోటి జ్ఞానకాండ, ఉపనిషత్తులు, అవి కేవలం జ్ఞానమనే చెప్పలే. ఇప్పుడు వేదార్థము అనే మాటకి వచ్చేటప్పటికి వేదార్థంలో తాను ఎట్లా తను గుర్తించుకుంటున్నాడు అంటే తను ఎంతవరకు తీసుకుంటున్నాడు అంతవరకే. అక్కడే మళ్ళీ ఈ సప్తదర్శనాలు చెప్పుకున్నాం మనం. సప్తదర్శనములు అంటే సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి లక్షణాలు. అవునా? అంటే అది అక్కడ లేదు. 5 ధాతువులు చూపించారు. ఒకటేమో వేద సత్తాయాం ధాతువు, దాన్ని బట్టి వేదం అని అర్థం. చేతన ఆఖ్యాన నివాసేషు, అక్కడ 3 అర్థాలు. ఆఖ్యాన, చేతన, ఆఖ్యాన, నివాసం 3. ఇంకోటేమో విధ విచారణే, ఇంకోటేమో విధ జ్ఞాని, ఇంకోటి విద్యుల లాభే. 5 ధాతువులు. ఒక దానిలో 3కి 1కి 2 3 ఉన్నాయి కనుక 7 అన్నమాట. ఈ 7 లక్షణములు అక్కడ వేదము అంటేనే ఈ 7 లక్షణాలు, 7 దర్శనములు చేయాలి. ఎక్కడ చేయాలంటే కర్మకాండలోనూ దర్శనం చేయాలి, జ్ఞానకాండలో కూడా దర్శనం చేయాలి. ఇది మనం గుర్తించాలి. అర్థమవుతుంది. అది గుర్తించకుండా వేదం వేదం అంటే చాలా అస్పష్టంగా. అదే ఇప్పుడు అష్టావకులు తల్లి గర్భంలో ఉండగా తండ్రి వేదం చదువుతూ రాత్రంతా వేదం చదువుతుంటే అతనే ఉన్నాడు, తల్లి కడుపులో నుంచే తండ్రికి చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు వేద అధ్యయనం చేసిన దానిలో తప్పులు ఉన్నాయి, మీరు సరిగ్గా అధ్యయనం చేయలేదు అన్నాడు. అందులో కోపం వచ్చి ఏం చేసేటప్పుడు నువ్వు 8 అష్టావక్రుడు కొమ్మని. అవునా? అష్టావక్రుడు కావంటే మనకేమొస్తుందంటే 8 వంకర్లు అని గౌక్కన అర్థం చెప్పుకుంటాం. అష్ట శబ్దానికి అశు వ్యాప్తవు ధాతు, వక్ర శబ్దానికి అంటే డిస్టార్షన్, అంటే తిరిగిపోవటం అని అర్థం అనమాట. అంటే ఎంతగా వ్యాపించిపోయిందో దాన్ని తిప్పగలిగినటువంటి వాడు. లోకంలో వక్రం బాగా వ్యాపించిపోయింది. ప్రతి చిన్న మార్గంలో కూడా ఈ రోజు అట్లాగే ఉంది. మొదటి నుంచి ఇదే సోది. అది కృతయుగమైన అదే సోది, కలియుగమైన అదే సోది. అంటే అక్కడికి అర్థమయ్యేటప్పటికి కృతయుగంలో వాళ్ళు కూడా అట్లా ఉన్నారు అన్నమాట. వాళ్ళలో ఏ కాస్త కొంచెం ఉన్నా దాన్ని గొప్పగా అనుకునేవాడు. ఇప్పుడు అదే మన గతి. దానికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు అట్లా అవుతుంది అంటే జీవుడు మానవుడు అయినప్పటికీ కూడా వాడు గతానుగతికంగా ఎన్ని జన్మలు వెనకాల వచ్చినాయో, అంటే పశు పక్షి క్రిమికీటకాదులు ఎట్లా వచ్చినాయో అక్కడి నుంచి తేరుకుంటూ బయటకు వస్తున్నాడు. ఆ తేరుకుంటూ బయటకు వస్తున్నప్పటికీ కూడా వాడు ఒక జన్మ నుంచి ఉన్న ఉన్నత జన్మకే ముందుకు పోతున్నాడు. వాడు అట్లా ఎందుకు పోతున్నాడు, ఎట్లా పోతున్నాడో వాడికి తెలియటం లేదు. ఇది సృష్టి యొక్క రహస్యము, ఇది వేదం యొక్క రహస్యం. మనం గుర్తించాలి. సృష్టి యొక్క రహస్యం, వేదం యొక్క రహస్యం ఎట్లాగంటే, ఉదాహరణకి ఒక కుక్క లేకపోతే ఒక సింహము పరాక్రమం చూపించింది. ఈ పరాక్రమం చూపించి ఏం చేసింది? ఒక పశువుని చంపి తినేసింది. అదే అయితే ఈ పరాక్రమను ప్రయోగించిందా లేకపోతే పశువును చంపి తిన్నదా అని ప్రశ్న వస్తుంది. అంటే దేని ప్రశ్న వస్తుందంటే, ఇప్పుడు ఆ సింహం యొక్క జన్మ యొక్క ఫలితాన్ని, దేన్ని నిలబెట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి. అదేవిధంగా దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని వదిలేసేయాలి, నిలబెట్టుకోవాలి. పరాక్రమాన్ని అక్కడ పశువుని చంపుట అనేదేమో బయట క్రియ. తను ఏం ప్రయోగం చేసింది? పరాక్రమమును ప్రయోగం చేసింది. ఈ పరాక్రమం ఎక్కడి నుంచి ప్రయోగం చేసింది? తన దగ్గర నుంచి. తానంటే ఎవరు? తన స్వరూపం ఏమి? తనకు స్మృతి.
ఏం తన స్మృతి చెప్పుకున్నా, ఏం తన స్మృతి అంటే ఉనికి తన స్మృతి, సత్. ఇది రచింపబడినటువంటిది ప్రతి ప్రాణికి కూడా. అర్థమైందా? ఆ ఉనికినే చైతన్యవంతం చేసుకోవాలి. దేనికి చైతన్యవంతం చేసుకోవాలి? తనలో తాను దర్శించాలన్నా అదే చేయాలి, బయట ప్రవర్తించాలన్నా అదే చేయాలి, బయట వ్యక్తం చేయాలన్నా అదే చేయాలి, ఒక దుష్టమైన కార్యం చేయాలన్నా అదే చేయాలి, శిష్టమైన కార్యం చేయాలన్నా అదే కావాలి. ఎందుకంటే తనది అది. దుష్టము శిష్టము అనే మాట బయటతో పోల్చి కాకుండా అక్కడ బయట ప్రవర్తించేటప్పుడు తన ప్రవర్తన గుర్తించకుండా చేస్తే అది దుష్టమవుతుంది, గుర్తించి చేస్తే దిద్దుకుంటాడు. ఇంకా జ్ఞానంతో చేస్తే తను అభ్యాసంతో ముందుకు పోతాడు. ఇందాకేం చెప్పుకున్నాం, వేదం అనగానే 7 దర్శనముల యొక్క స్వరూపం చెప్పుకున్నాము. 7ట్లో సత్ అంటే ఉనికి. ఉనికిని చైతన్యవంతం చేసుకుని ప్రకాశింపచేసుకుని, అంటే ఎంత చైతన్యవంతం చేసుకున్నాడో తనకు ప్రకాశం కావాలి. ఆ ప్రకాశించిన దాన్ని తను దాని యందు నివసించాలి, ఉండేటట్లు ఉండాలి. తను అక్కడ ఉంటే తెలుస్తుంది తనకి తన ఉనికి ఎంతవరకు ఉందని. అర్థమైందా? నేను బాగానే చేసుకున్నా అంటే అక్కడ నువ్వు నివసిస్తే తెలుస్తున్నాడు. దాంతో పోల్చుకోవాలి, విచారణ దాంతో జరగాలి. అవునా? దాంతో పోల్చుకుని జరగాలి, దాంతో పోల్చుకుని జరగాలి. అది తనకి ఎరుకలో నిలవాలి, అది సమృద్ధి కావాలి. అది సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి. ఈ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన 5 కలిపి చిత్త ఒక లక్షణం ఒక చెప్పుకుంటే సచ్చిదానందములు అని చెప్తున్నాం. కనుక ఉనికిని ఆనంద లక్షణానికి పూర్ణత్వములకు చైతన్యవంతం చేసుకోవటం అనేది సచ్చిదానందం అని అర్థం అన్నమాట. అది తనకు స్మృతి. అది స్మృతిగా సృష్టి తనకు చేసింది, ప్రతి ప్రాణికి చేసింది. అమీబా దగ్గర నుండి మనిషి జ్ఞాని వరకు కూడా అందరికీ అదే ఇచ్చింది. అదే ఇచ్చినప్పటికీ కూడా ప్రయోగం చేయటంలో తేడా వస్తుంది. ఇప్పుడు సింహము పరాక్రమమును చూపించి పశువును చంపి తిన్నది. అవునా? పశువును చంపి తినుట అనేటువంటిది క్రియారూపం. ఆ పశువు చచ్చిపోవటం కానీ, దాని మాంసమును సింహం తినటం కానీ, తిన్న సింహం యొక్క రూపం కానీ, భౌతిక కాయం కానీ అన్నీ పోయేవే. ఇవాళ మాంసం ఒక పశువును చంపు తింటే మళ్ళీ రేపు ఆకలేస్తే ఇంకో పశువుని చంపాలి. ఈ క్రియ పోయేది. కానీ తాను ఎట జీవిస్తున్నదంటే తన పరాక్రమంతో జీవిస్తుంది అంటున్నాం. ఈ పరాక్రమం అనే పదానికి మనకు బయట క్రియారూపంలో ఏం తెలుస్తుంది? పశువును చంపింది అని చూపిస్తుంది, అంతేనా? అయితే తాను లోపల ప్రయోగించిందే అదేమో భౌతికంగా కనిపిస్తుంది, లోపల ప్రయోగించిందేమో అభౌతిక స్వరూపం. అభౌతికం అంటే బుద్ధి యొక్క చేష్ట లేక స్మృతి యొక్క చేష్ట. ఇది అభౌతికం, కంటి కనిపించేది కాదు. దాని యొక్క కొలత ఏమి? పరాక్రమ అదే పరాక్రమ శబ్దానికి మనం ఏం చెప్తున్నాం? పశువును కొట్టి చంపి తిన్నది అని బయట భౌతిక సిద్ధాంతం చూపిస్తున్నాం అనమాట. కానీ ఈ పరాక్రమ శబ్దానికి సింహం ఎక్కడి నుంచి ప్రయోగం చేసింది? అక్కడ ఆ పశువు నుంచి ప్రయోగం చేయాలి, తన లోపల నుంచి ప్రయోగం చేసింది. లోపల అభౌతిక స్వరూపం ఉంది. అభౌతిక స్వరూపాన్ని ప్రయోగం చేయటంలో అభౌతిక స్వరూపంలో దాని అర్థం ఏమి? పరాన్ ఆక్రమతే ఇది పరం పరాక్రమ, లేతే పరం ఆక్రమతే. పరం అంటే పాలన పూర్ణ యోగం అన్నాడు, అంటే తనను పాలన చేసుకుని పూర్ణం చేసుకోవటం అన్నాడు. అర్థమవుతుందా? అయితే తనను పాలన చేసుకోవటం అంటే తనను ఏ రూపంలో పాలన చేసుకుంటున్నాడు? గబుక్కున ఈ సింహం యొక్క ప్రక్రియతో పోల్చుకుంటే ఎట్లా ఉంటుందంటే, సింహము ఆ జంతువును పట్టుకొని చంపి తినేటంత వరకు తనను పాలన చేసుకుంది అని మనకు గౌక్యం భగ్నం అనిపిస్తుంది. ఇట్లా చెప్పావు కానీ తనను పాలన చేసుకున్నది దాన్ని పట్టుకునేంత వరకు. దాన్ని పట్టడం అనేదేమో క్రియ రూపంలో కనిపిస్తోంది. అర్థమవుతుందా? క్రియ రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఒక ప్రశ్న ఇస్తే సమాధానం విద్యార్థి సమాధానం చెప్పాడు. ఈ సమాధానం చెప్పడం అనేటటువంటిదేమో ఆ సబ్జెక్ట్ అర్థంతో వస్తుంది. కానీ ఆ సమాధానం చెప్పడానికి మనం కప్పుకునే ఉంటాం, వాడు ఏం ప్రయోగం చేయాలి? వాడు తెలివిని ప్రయోగం చేశాడు, తెలివిని ప్రయోగం చేశాడు. వాడు దేన్ని అభ్యాసం చేశాడు? తెలివిని అభ్యాసం చేశాడు. తెలివిని అభ్యాసం చేశాడు చెప్పేటప్పుడు తెలివిని అభ్యాసం చేసి చెప్పాడు. తెలివిని అభ్యాసం చేయకుండా పుస్తకాన్ని మాత్రం కంఠస్థం చేస్తే మధ్యలో మర్చిపోతాడు.
లేకపోతే గుండి జోడించుకుని చెప్పాడు అనుకోండి, ఆ గుండి అలవాటు ఉన్నవాడు గుండి విరిగిపోతే ఆ గుండి ఎదిగినప్పుడు ఆ గుండి దొరకపోయేటప్పటికి చెప్పలేడు. ఇవన్నీ మన లోకంలో కొన్ని హాస్యాలు మనకు తెలుసు అనమాట. తెలివిని అభ్యాసం చేశాడు. తెలివి ఏమో అభౌతిక రూపం, బయటకు వచ్చిందేమో పాఠం బయటకు వచ్చింది. అట్లాగే పశువుని కొట్టి చంపడం అనేటటువంటిది భౌతిక రూపం, దాని పరాక్రమం అనేటటువంటిది తనకు. అది ఏ రోజున వచ్చింది? ఆ జంతువును చూస్తే ఈ రోజున కొత్తగా పుట్టింది కాదు. కొత్తగా పుట్టింది ఎప్పుడు కూడా పరిచయం కాదు, అవునా? ఇప్పుడు తనకి ఎటువంటిది, తన పరాక్రమం ఎటువంటిది? అవలీల. తను కొట్టి చంపినట్టుగా కుక్క దాన్ని కొట్టి చంపలేదు, పిల్లి కొట్టి చంపలేదు. అర్థమవుతుంది కదా? అదే అంటే అప్పటికే తనకు అభ్యాసం చేసి వచ్చినటువంటిది అనమాట. అభ్యాసం చేసి వచ్చిన దాన్ని గుర్తించింది. అంటే ఇప్పుడు తను ఏం చేసిందంటే, తన పరాక్రమం ఏమిటంటే తనను తాను వశం చేసుకొని తనను తాను పాలన చేసుకునేటటువంటి క్రమం. పరాన్ ఆక్రమతే క్రమం పాదవిక్షేపే అని. పాదవిక్షేపం అంటే ముందుకు పోవడం, తనను తాను పాలన చేసుకుని ముందుకు పోవడం. అంటే దానిలో తను ఒక ప్రశంసను పొందేది, ఒక గొప్పతనాన్ని సాధించింది అన్నమాట. సాధించి అది ప్రయోగించింది. ఇప్పుడు మనం చెప్పుకుంటాం, తనను తాను పాలన చేసుకుని ప్రయోగం చేయటం, ఇది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప విశేషం. తనను తాను పాలన చేసుకొని ముందుకు పోవడం. అయితే దాన్ని ఎక్కడ ప్రయోగం చేసింది? ఒక జంతువును చంపి తినటంలో ప్రయోగం చేసింది. కనుక ఆ ప్రయోగం చేయబడినటువంటి క్రియ చూసావా, అది సరైనది కాదు. కానీ దానిలో తను ప్రదర్శన చేసినటువంటిది మాత్రం లోపల భౌతికతే. అది నిలుపుకుంటుంది, అది చిన్నదేమో వెళ్ళిపోతుంది. అర్థమైంది? అది నిలుపుకుంటుంది, తిన్నదేమో వెళ్ళిపోతుంది. పట్టుదల ఉంది మనిషికి. పట్టుదలతో చాలా మొండివాదం చేశాడు, మరి చాలా క్రూరమైనటువంటి కర్మలు చేశాడు అనుకుందాం. ఈ మొండివాదం చేసింది క్రూరమైనటువంటి కర్మలు అనే మాట ఎంతో మాట్లాడుతున్నాం. బయట కర్మలతో, బయట పనులతో పోల్చి క్రూరం అంటున్నాడు. కానీ వాడు ప్రయోగం చేసింది ప్రతి మాట ఏమిటి? మొండితన, పట్టుదలని. అంటే వాడు ఇప్పుడు ఏం తీసుకెళ్తాడు? పట్టుదలను అభ్యాసం చేశాడు, తీసుకుపోతాడు. చేసిన పనులన్నీ కాదు, చేసిన పనులు దుష్టం అనుకోండి, ఆ దుష్టమైనప్పుడు కూడా ఎట్లా ఉంది? తన పట్టుదలని దుష్టంగా ప్రయోగం చేసుకున్నాడు. పట్టుదలను ప్రయోగం చేసి తాను పట్టుదల యొక్క తన తన ఆ పట్టుదల అంటే పట్టుకోవడం అన్నమాట, గ్రహింపు. అది తన స్మృతిని పట్టుకున్నాడా? తన స్మృతిని పట్టుకున్న పట్టుదల అయిందా? లేకపోతే విషయం కోసం ప్రయత్నం చేశాడు? ఏం చేసినప్పటికీ ఆ లక్షణం, ఆ గుణం మాత్రం పట్టుదల. ఇది మనం, ఎందుకంటే 84 లక్షల జీవరాశుల గర్భాల్లో వీడు ముందుకు పోయినాడు. మానవ జన్మ వచ్చిందంటే ఏం చేస్తే వచ్చింది? నువ్వు ఏం తపస్సు చేశావు? ఎవరు పీక్కొచ్చాడు? నేను ఎవ్వడు పీక్కురాల. వైకుంఠపురంలో ఉన్నటువంటి విష్ణువు కానీ, కైలాసంలో ఉన్న సాంబశివుడు కానీ ఎవరు ఏమి చేయటం లేదు. వాళ్ళు అక్కడే ఉన్నారంటే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళని నీవు దర్శనం చేశావంటే అర్థమవుతుందా? ఇది కూడా ఒక మంచి విషయం. వేదం చెప్పినటువంటి విషయం, మన వేదార్థం శబ్దానికి అర్థం తెలుసుకోవాలి. అది పట్టుకున్నాడు ఎవరు? అష్టావక్రుడు. వేదము తప్పుగా మీరు చదివారంటే అసలు అధ్యయనం చేసేటప్పుడే తెలిసిపోతుంది వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో అని. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ ఉన్నారంటే అక్కడే ఉంటారు. అర్థమైందా? మనకు గుర్తించవలసిన విశేషం ఏంటంటే, మనకు దర్శనం అయింది అనే మాట మాట్లాడుకుంటాం. స్వామి యొక్క దర్శనం అయింది అంటే దర్శనం ఎక్కడ ఉంటుందండి? ఆయన దగ్గర ఉంటుందా, మన దగ్గర ఉంటుందా? మనకి దర్శనం మన స్వరూపం. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? ఆ స్వామిని, దృశ్య రూపంలో ఉన్న స్వామిని దర్శన రూపంలో మనం తీసుకున్నాం అనమాట. ఎంత గొప్ప విశేషం! అంటే అర్థం ఏమిటి తెలిసిన? దర్శన రూపం తీసుకున్నాం అంటే, ఇప్పుడు దృశ్య రూపంలో ఉన్నదాన్ని దర్శన రూపంలో తీసుకోవటం అంటే ఎట్లా కనిపిస్తుంది? స్వామి బొమ్మ అక్కడ ఉంది అనుకోండి,
లోపలికి తీసుకుంటే ఎట్లా కనిపిస్తుంది? ఆ బొమ్మ రూపంలోనే దర్శనం చేశామా? బొమ్మ రూపంలో దర్శనం చేశామా? బుద్ధి రూపంలో దర్శనం చేశామా? లేక చైతన్య రూపంలో దర్శనం చేశామా? తెలివి రూపంలో దర్శనం చేశామా? స్మృతి రూపంలో దర్శనం చేశామా? బుద్ధి రూపంలో దర్శనం కంటే చైతన్య రూపంలో దర్శనం గొప్పది. దానికంటే గొప్పది తెలివి రూపంలో, దానికంటే గొప్పది ఎరుక జ్ఞాన స్వరూపంలో, దానికంటే గొప్పది స్మృతి స్వరూపంలో. తనకి ఇంత విశాలంగా ఉంది దర్శనం అన్నమాట. ఇప్పుడు ఈ దర్శనం చేసినప్పుడు స్వామి ఎక్కడున్నాడు? బుద్ధి రూపంలో దర్శనం చేశాం అనుకోండి. ఇప్పుడు స్వామి బయట ఉన్నాడా, బుద్ధిలో ఉన్నాడా? బుద్ధిలో ఉన్నాడు. బుద్ధిలో ఎట్లా ఉన్నాడు? బుద్ధి రూపంలో ఉంటాడా, బుద్ధిలో బయట రూపంలో ఉంటాడా? బుద్ధిలో ఏ రూపంలో ఉంటాడు? అట్లా బుద్ధి రూపంలోనే ఉంటాడు. బయట రూపంలో ఉండడానికి బుద్ధి యొక్క స్వరూపం ఏమి? అభౌతిక స్వరూపం. బయటది భౌతిక స్వరూపం, బుద్ధి అభౌతిక స్వరూపం. కనుక బుద్ధిలో అభౌతిక రూపంలోనే ఉన్నాడు. బుద్ధి మనం బుద్ధి శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. బుధ అవగమనే ధాతు అంటే తన స్మృతిని భద్రంగా తెచ్చిపెట్టుకుని ప్రయోగం చేస్తుంది. కనుక తన స్మృతిని భద్రంగా తెచ్చిపెట్టుకున్న రూపంలో బయట స్వామి యొక్క దర్శనం చేస్తుంది. మనం అప్పుడప్పుడు ఏం చేస్తాం? ఒరే బుద్ధి దగ్గర పెట్టుకుని పనిచేయి అంటాం. బుద్ధి దగ్గర పెట్టుకుని పనిచేయడం, బుద్ధి నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? అట్లా అర్థం కాదు. బుద్ధి అంటేనే తన స్మృతి. అదే ఒడి దగ్గర పెట్టుకుని పనిచేయి, తెలివితో పనిచేయి, తెలివి దగ్గర పెట్టుకో అంటుంటాం మనం. అంటే అర్థమైనప్పటికీ తెలివిని తన స్వరూపంలో నిలుపుకుని ప్రవర్తింపచేయటం అన్నమాట. బయట పనిచేస్తున్నాడు. ఆ బయట పనిచేసినప్పుడు ఏమవుతుంది? తన తెలివి అక్కడ స్పష్టంగా అక్కడ చైతన్యవంతంగా ఉంటుంది. అట్లా చేయాలి. అర్థమైందా? ఇది వేదం యొక్క కర్మ లక్షణం మనకు అందించేటటువంటి. కనుక వైకుంఠవాసి అయినా సరే, కైలాసవాసి అయినా సరే, ఈ మాట చివరికి తన దగ్గరికి వచ్చేటప్పటికి తనకేం తెలుస్తుంది అంటే, వైకుంఠం అంటే విగత కుంఠ తన స్వరూపం ఉంటుంది. కోటి అలసనే ధాతు అంటే అలసట లేకుండా తన తన సాధనలో తనకు అలసట లేకుండా ఉండటం అనేటటువంటిది తనకు వైకుంఠం అని ఈ విధంగా నారాయణ స్వరూపం ఆ విధంగా చూస్తాడు. అర్థం అవుతుందా లేదా? ఆ విధంగా చూస్తాడు. మరి బళ్ళో మాస్టర్ పాఠం చెప్తుంటే కూడా మాస్టర్ ఎట్లా చూస్తాడో, ఆయన పాఠం చెప్తూ ఉంటే ఆయన పాఠాన్ని ఎట్లా లోపల నుంచి తీసుకొచ్చి బయట చెప్తున్నాడో, ఆ లోపల నుంచి ఏం చెప్పాడో ఆ లోపలిది తీసుకుంటాడా, బోర్డు మీద వేసింది తీసుకుంటాడా? ఆయన బోర్డు మీద వేశాడు, ఆ బోర్డు మీద నుంచి తీసుకుంటున్నట్టుగా ఉంది. కానీ ఎట్లా తీసుకుంటున్నాడు? లోపల నుంచి ఎట్లా చెప్పాడో అది వాడు తెలివిగా అర్థం చేసినవాడు. లేకపోతే ఏం చేస్తాడు? బోర్డు మీద ఏముంటే అది కాపీ చేసి ఇంటికి వచ్చాడు, ఏం అర్థం కాదు. తర్వాత చదివితే ఏం అర్థం కాదు. అంటే ఏ తెలివితో ఆయన చెప్పాడో ఆ తెలివిని గ్రహించడానికి ప్రయత్నం చేసేవాడు తెలివివాడు. అట్లా కాకుండా ఆయన చెప్పిన మాటలు నలుగురు రాసేసి గౌరవ రాసుకుంటాడు, మళ్ళీ ఇంటికి పోయి చదువుకుంటే ఏం అర్థం కాదు వాడికి. అది ఎట్లా ఉంటుందో అట్లాగే అంటే మనం చేసే ప్రతి ప్రక్రియలో కూడా మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఏది దర్శనం చేసి తీసుకుంటాము. ఈ దర్శన స్వరూపం ఎట్లా ఉంటుంది? ఇందా చెప్పినట్టుగా తను తాను పాలన చేసి నిలుపుకునేటటువంటి విధంగా దర్శనం చేయాలి. లోకంలో చెప్పుకుంటే పిల్లవాడు ఎడ చదువుతారు, చదివిన తర్వాత మర్చిపోతే ఎట జ్ఞాపకం పెట్టుకోవాలి? అర్థమైందా? మర్చిపోవటం అనేది ఎందుకు వస్తుంది? అది బయట పాఠం కనుక. బయటది బయటే, లోపలికి రాదు. అది దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే జ్ఞాపకం మర్చిపోతాడు. కానీ మర్చిపోకుండా దాన్ని పెట్టుకోవాలి, తనకు ఉండాలి అంటే ఎట్లా ఉండాలంటే, అది చదివేటప్పుడు తను తాను ఎట్లా స్థిరంగా పెట్టుకున్నాడో అది కనుక చేస్తే, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం వేరు, తనను స్థిరంగా పెట్టుకోవడం వేరు. అర్థమవుతుందా? తనను స్థిరంగా పెట్టుకోవటం అనేటటువంటిది ఎవరు? తన ఉనికిని చైతన్యవంతం చేసుకుని స్థిరంగా నిలుపుకోవటం అనేటటువంటి అభ్యాసం చేస్తూ ఆ అభ్యాసంగా దాన్ని చదువుకున్నాడు అనుకోండి. దీన్ని మనం తెలివితో చదివాడేటువంటి మాట మనం మామూలు ప్రయోగంలో చెప్పుకుంటాం. అది చేసుకుంటూ చదివితే ఎట్లా ఉంటుంది? అది మర్చిపోవడం. బుర్రకెక్కుతుంది అంటాడు, బుర్రకెక్కిందా తెలియకెక్కింది.
అది ఏం బుర్రకి ఎక్కుతుంది, అది ఏం బుర్రకే కాదు. అంటే ఇప్పుడు ఎట్లా చేశాడంటే అక్కడ చెప్పిన పాఠం కానీ లేకపోతే ఇంకోటి కానీ తనకు దర్శన రూపంలోకి వచ్చింది. అంటే తనకు తన దర్శనం, దాని కాదు, తనకు తన దర్శనం. ఇప్పుడు ప్రవచనం వింటుంటే మీకు వస్తుంది, ఏదో ఒక కొత్త భావం వచ్చింది. ఆ కొత్త భావం మీకేమింది, మాకు గట్టిగా వెంటనే హత్తుకుపోయింది అంటారు. అంటే ఎట్లా హత్తుకుపోయింది అంటే దాని యొక్క భావాన్ని తీసుకోవడానికి పక్వమే ఉంది కనుక చిత్తము దానిలోకి హత్తుకుపోయింది అన్నమాట. అందరికీ కాదు, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు పాఠాన్ని తీసుకునేటప్పుడు లేకపోతే భావాన్ని తీసుకునేటప్పుడు దానికి తగినట్టుగా లోపల స్మృతిని ఎట్లా సాధన చేసి పెట్టుకున్నారు కనుక పట్టుకున్నారు. అర్థమవుతుందా? ఈ అభ్యాసం జరుగుతుంది అమీబా దగ్గర నుండి జీవుడు జ్ఞాని అయ్యేంత వరకు కూడా. అంటే ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా తనను తాను నిలుపుకోవటం కోసం అని గుర్తించి నిలుపుకోవటం అనే అభ్యాసం జరుగుతుంది. ఈ అభ్యాసమే చేయిస్తున్నది వేదం. వేదం అంటే అర్థం అది. అందుకని వేదం శబ్దానికి సచ్చిదానందములు అనే ఒక స్మృతి అర్థమే చెప్పుకున్నాం. సచ్చిదానందములు అనేటువంటివి 3 పదములైనా అవి 7 దర్శనములు అని చెప్పుకున్నాం. అట్లాగో ఆ 7 దర్శనములు కూడా మనకు చేయిస్తుంది. ఎక్కడ చేయిస్తుంది? కర్మకాండలో చేయిస్తుంది, జ్ఞానకాండలో కూడా అదే చేస్తుంది. ప్రతి పదము, వేదంలో ఉన్న ప్రతి పదము ఆ అర్థాన్ని చెప్తుంది. ఆ అర్థాన్ని చెప్తోంది అన్న మాట మనం గుర్తించాలంటే కూడా తాను కుదురుగా ఉండాలి. మన భాష కుదురంటే తనకు చంచలం ఉండకూడదు, తన స్థానంలో తాను స్థిరంగా ఉండాలి. ఈ కుదురుగా ఉంటే చెప్తా, మీరు ఆట ఆడుకుంటూ చెప్తే నేను విననంట. ఎట చెప్తే ఎటమ్మే ఉంటే నీకు నువ్వు చెప్పరాదు అంటావు అనుకోండి. చెప్పరాదు కాదు, నువ్వు ఆటలాడుకుంటూ కూర్చుంటే నేను చెప్పేది నీకు వినిపిస్తుంది, నువ్వు పట్టుకోలేవు. నువ్వు కుదురుగా ఉంటే పట్టుకుంటావు. నేను కుదురుగా ఉండటానికి నువ్వు చెప్పడానికి ఆ మధ్యలో ఆ సంధానం ఏమి? అవునా? నువ్వు పట్టుకోవడం, గ్రహించడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే అది అర్థం. అదే అంటే అర్థమయ్యేటప్పటికీ చెప్పేవాడు కుదురుగా చెప్పాలి, వినేవాడు కూడా అప్పుడు కుదురుగా తీసుకుంటాడు. అందుకని కఠోపనిషత్తులో ఆశ్చర్యో వక్త కుశలోస్తి లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. కుశలం అని పదం వేశాడు. కుశలంగా చెప్పేవాడు చాలా అరుదు, కుశలంగా వినేవాడు కూడా చాలా అరుదు. అది కనుక జరిగితే ఇంతసేప మోక్షము తనకు తన స్వరూపమే. ఎక్కడి నుంచో తీసుకొచ్చి నీ జేబులో పడేయాలంటే చొక్కా విప్పేస్తే మోటార్ ఎక్కడికి వెళ్ళిపోయింది? చిలకొయ్యిపోయింది, అది కాకుండా పోయింది. అర్థం ఇదా? భౌతిక ప్రక్రియ కాదు, అది ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రక్రియే అది. కనుక ఆ విధంగా వేదార్థమును గురించి చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఈ పదములన్నిటికీ నిర్వచనాలు ఉన్నాయి, ఈ సంఖ్యలన్నిటికీ కూడా నిర్వచనాలు ఉన్నాయి. శ్రీకృష్ణానంద మఠంలో మరి 0 నుండి పెద్ద సంఖ్య వరకు కూడా అన్ని వేదాంత పరంగానే నిర్వచనం, అన్ని తన యొక్క సాధనే చెప్తున్నాయి. అవునా? కనుక అట్లా అటువంటి అర్థాన్నే చూపిస్తున్నాయని ఆ అర్థం ఏదో వేశాడు. మామూలుగా అతను రాజు ప్రశ్న వేశాడు, దానికి అష్టావక్రుడు సమాధానం చెప్పాడంటే 12 అమావాస్యలు, 12 పూర్ణిమలు, 24 పర్వాలు, ఋతు రూపాలు అయిన 6 నాభులు, మాసాలు 12 అంశాలు, దినాలు 360, ఇట్లా నిరంతరం తిరిగే కాలచక్రమే నిన్ను రక్షిస్తుంది అని అంటున్నాడు. అది మనకు ఎట్లా తోచింది? ఏదో బయట సంఖ్యలు చెప్పినట్టుగా 32 అంటేనో 30 అవయములు 12 అంశములు సంఖ్యలు చెప్పినట్టుగా వచ్చింది కాకుండా ఇదో వేద శబ్దానికి అర్థం ఎట్లా వచ్చింది? అట్లాగే ఈయన చెప్పేది కూడా అర్థం ఎట్లా చెప్పాడు? 12 అమావాస్యలు అన్నారు. అమావాస్య అన్నప్పుడు అక్కడ ఇట్లా సూర్యుడు చంద్రుడు ఒకే స్థానంలో ఉంటారు, ఒకే మళ్ళీ ఇంకా భూమి కూడా
ఒకే అంశంలో ఉంటారు, ఒకే అక్షంలో ఉంటారు. అందువల్ల అమావాస్య. పౌర్ణమిలో కూడా అట్లాగే ఉంటారు. అది దీనికి అమావాస్య దాని పౌర్ణమి ఎందుకు తేడా వచ్చింది, ఇవన్నీ కూడా మన వేదాంగ జ్యోతిష పుస్తకంలో చాలా వివరణగా చెప్పుకున్నాం. అట్లాగే 12 పూర్ణిమలు అన్నారు, 12 అట్లాగే 24 పర్వాలు అన్నారు. పర్వ పూర్ణే ధాతు. పర్వములు ఎందుకు వస్తాయంటే 12 మాసములకు ఎట్లా ముందు పౌర్ణమి దాకా ఒక పర్వము, ఆ తర్వాత దీని దాకా ఇంకో పర్వం అని ఇట్లా భౌతికంగా చెప్పుకుంటున్నారు. కానీ అవి పర్వ శబ్దానికి అవన్నీ పూర్ణ స్వరూపాలే. అది పూర్ణం ఎట్లా అవుతుందబ్బా, చంద్రుడు ఎదుగుతున్నాడు, చంద్రుడు తగ్గుతున్నాడు అని మనం అంటున్నాం. కానీ చంద్రుడు ఎదగటంలే తగ్గటంలే, మనం దర్శనమునకు ఎదుగుతోంది తగ్గుతోంది అనమాట. నువ్వు ఎదుగుతున్నా పూర్ణస్వరూపమే, ఎదిగి తగ్గినా పూర్ణస్వరూపం అంటే. తగ్గితే దెబ్బతిని నువ్వే మళ్ళీ బయటికి ఎదుగుతావు. అదే ఎదిగితే గుర్తిస్తావు, ఎదిగిన వాడు ఎదిగినట్టుగా మళ్ళీ తగ్గుతున్నావు నువ్వు. ఇది నీ స్వరూపమే. మనకు భౌతికంగా అనిపిస్తుంది. చంద్రుడు భూమి భూమితో చుట్టూ తిరుగుతున్నందువల్ల భూమి నీడు దానికి పడుతోంది. భూమి నీడు పడినందువల్ల చంద్రుడు మనకట్లా కనిపిస్తున్నాడు, కానీ చంద్రుడిలో తేడా లేదు. అట్లాగే మన నీడ, భూమి శబ్దానికి భూసత్తాయాం ధాతు అంటే తనకి ఎట్లా కలుగుతోందో దానిలో తేడా వస్తుంది, కానీ వాటిల్లో భూమి తేడా లేదు, చంద్రుడిలో తేడా లేదు. అందులో ఆ చంద్ర శబ్దానికి కూడా ఎట్లా ఉంటుందంటే చది ఆహ్లాదనే ధాతు, ఆహ్లాద స్వరూపం అన్నారు. మనకు ఆహ్లాదం అంటే వెన్నెల వస్తుంది కనుక ఆహ్లాదం అని ఇట్లా అర్థం చెప్పుకుంటాం. ఇట్లా అర్థం కాదు. ఎట్లా ఉంటుందంటే సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడతాయి, చంద్రుని మీద కూడా పడతాయి. ఆ పడి ఏమొస్తుంది, మనకు అప్పుడు రాత్రిగా కనిపిస్తుంది, కానీ సూర్యుడి యొక్క కిరణాలు పడి మనకు పరావర్తనమై మనకి తీరుతాయి అన్నమాట. ఆ కిరణములు చంద్రుడి మీద పడి పరావర్తనమై మన దగ్గర పడినప్పుడు మనకు ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది. అదే మనకు మన పగల్లో సూర్యుడు నేరుగా కింద పడితే ఎట్లా ఉంటుంది, పెటపెట్లాడిపోతుంది, వేడి పెటపెట్లాడిపోతుంది, కష్టంగా తోస్తుంది. అట్లా సూర్య శబ్దానికి 52 నిర్వచనాలు ఉన్నాయి. 52 నిర్వచనాల్లో మనం గ్రహించి జ్ఞానులం కావచ్చు. సూర్యుడికి ఆ 52 నిర్వచనాలు తెలుసో తెలియదో లేదు, అది సృష్టి రచించిందంతే. భౌతిక గోళంగా తిరుగుతోంది. అవునా? ఆ సూర్యుని యొక్క లక్షణాన్ని మనం గ్రహించాలంటే సామాన్యుడికి పెట్టుబడిలాడిపోతుంది, చాలా కష్టంగా అవుతుంది. కానీ దాన్ని సాధన చేసి తీసుకుంటే ఎట్లా ఉంటుంది, చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా చంద్ర శబ్దాన్ని సాధన అర్థంతో చెప్పుకున్నాము. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి, చంద్రుడు, సూర్యుడు, భూమి, ఈ మూడే తేడా. ఈ మూడింటి యొక్క గమనంలో ఆ మూడు ఎట్లా ఉన్నాయంటే సూర్యుడు, చంద్రుడు, భూమితో పోల్చి తేడా. ఇది కూడా విశేషం గుర్తించవలసిందే. ఇది వేదాంగ జ్యోతిషంలో చాలా విశేషంగా వస్తుంది. ఇప్పుడు సైంటిస్టులు చెప్పేటటువంటి జ్యోతిష్ శాస్త్రం వాళ్ళని చూశారు, అదంతా ఒకటి దండగా, అదంతా భౌతికంగా చెప్పుకుంటారు, మట్టి ముద్దలతో మోసుకుంటూ మాట్లాడతారు వాళ్ళు. కానీ మనది ఎట్లా ఉంటుంది, భూమికి ప్రభావితం చేసేటటువంటివన్నీ గ్రహాలని, దానిలో విశేషించి సూర్యుడు, చంద్రుడు, అందరూ భూమిని ప్రభావితం చేసేటటువంటి వాళ్ళు. భూమి శబ్దానికి మనకు కలుగుట, మనకేం కలుగుతుందో, మనం ఏం గుర్తిస్తామో, దీనికి ప్రభావితంగా ఉండేటటువంటిది ఆ 52 నిర్వచనాలతో కూడుకున్నటువంటి సూర్యుడు కావచ్చును, చంద్రుడికి కొన్ని నిర్వచనాలు అవుతుంది. అయినా చంద్రుడి లక్షణానికి సాధన, ఆ 52 లక్షణాన్ని సాధన చేసి తను తీసుకున్నప్పుడు అప్పుడు తనకు చల్లగా ఉంటుంది. కనుక అదే సాధన లక్షణం వస్తుంది అన్నాడు. కనుక ఇప్పుడు ఇంకెట్లా ఉన్నారు, అందువల్ల పర్వ పూర్ణముడే అన్నారు. ఎందుకు పూర్ణముడు అంటే మన స్థితిని చూపిస్తుంది. ఆ చూపించి ఏం చూపిస్తుంది, చంద్రుడు ఎదగటం అని, చంద్రుడు తగ్గటం అని చూపిస్తుంది. చంద్రుడు ఎదగటం తగ్గటం కాదు, తాను చంద్రుని యొక్క దర్శనం చేయటం, సాధనను దర్శనం చేయటము. ఒక దర్శనంలో ముందుకు పోతాడు, మళ్ళీ వెంటనే తగ్గిపోతున్నాడు. ఇది మన దోషం కలుగుతోంది. దానివల్ల ఏమవుతుంది, చీకటి వెలుగులు వస్తున్నాయి. అవునా? ఇప్పుడు చీకటి వస్తే
ఇది కూడా గుర్తించాలి. వెలుగు ఎట్లా వస్తుంది మనకు? పగలు సూర్యుడి వల్ల వెలుగు వస్తుంది భూమికి, బాగుంది, అది స్పష్ట నికరంగా ఉంది. కానీ రాత్రి అయ్యేటప్పటికీ ఏమొస్తుంది? చంద్రుడిని మనం గుర్తించడంలో ఒక పక్షం అట్లా ఉంటుంది, ఇంకో పక్షం వేరుగా ఉంటుంది, ఆ తేడా వస్తుంది. ఇది మనం గుర్తించాలి. అంటే మరి ఇప్పుడు సూర్యుడు మనకు పగలు సూర్యుడు కనిపిస్తున్నాడు అనే మాట ఎవరు చేశారు? దీనిలో ప్రయత్నం ఎవరిది అంటే సూర్యుడి ప్రయత్నం ఏం లేదు విశేషంగా. సూర్యుడు ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ తను వెలుగు తెచ్చుకుంది. ఇక్కడ నికరంగా ఉంది, స్పష్టంగా ఉంది. కానీ తన చుట్టూ తాను తిరుగుతుంది ఎప్పుడు కూడా ఆ భూమి చుట్టూ తిరుగుతుంది ఎవరు? చంద్రుడు. ఇది మనం గుర్తించాలి. తనేమో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడు, తనేమో 52 లక్షణాలు తనకు దర్శనం ఇవ్వవలసినటువంటి సచ్చిదానంద లక్షణం తిరుగుతున్నాడు. అవునా? అది నికరంగా ఉంది, స్పష్టంగా ఉంది, అది మనకు వెలుగుగా ఉంది, వెలుగు దర్శనం చూపిస్తుంది. కానీ రాత్రి శబ్దానికి రా దానే ధాతు, అంటే మనం తీసుకోవటం, అది ఇవ్వటం, మనం తీసుకోవటం. దానం అంటే ఇచ్చుటను తీసుకోవటం అన్నమాట. చంద్రుడు వెన్నెల ఎప్పుడూ ఇస్తాడు. చంద్రుడు ఎప్పుడు వెన్నెల ఇచ్చినప్పటికీ కూడా మనకి ఎట్లా ఉంటుందంటే, మనకు అది ఉపగ్రహంగా తిరుగుతున్నందువల్ల మనం అది మనకు మన భూమి నీడు దాని పట్టడం అనేటటువంటి వస్తుంది. భూమి నీడు అంటే, భూమి అంటే భవతీతి భూమి, తనకు కలిగేది, తనకు కలిగిన భావమే తనకు నీడగా వస్తుంది. ఏం కలిగిన భావము? అర్థం చేసుకోవటంలో, గ్రహించటంలో తేడా భావమే తనకు నీడగా వస్తుంది. ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. అందువల్ల ఏమొస్తుంది? ఈ మనకు రాత్రి నికరంగా చీకటిగా లేదు, నికరంగా వెలుగుగా లేదు. పగలు నికరంగా వెలుగు ఉంది, రాత్రి నికరం అంటే అవుతుందా? ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఇవాళ ఇట్లాగే ఉంటుందని చెప్పడానికి లేకుండా ఉంది. ప్రతిరోజు మారిపోతుంది. ఎదిగినా తగ్గినా అప్పుడు పక్షంలో మారిపోయినప్పుడు కూడా మారిపోతుంది. సాధన అట్లా ఉంటుంది, జీవుల సాధన గ్రహింపు అట్లా ఉంటుంది అని చెప్పడం కోసం వచ్చిందన్నమాట. వచ్చి ఇప్పుడు అందుకునే ఋతువు 6. ఋతు శబ్దానికి ప్రవర్తన అర్థం. మాస శబ్దానికి కూడా మాతీతి మాస అంటే కొలత అని అర్థం. ఎవరి కొలత? తన కొలత. అవునా? మరి చైత్ర వైశాఖ ఇవన్నీ కూడా మన పుస్తకాల్లో ఉన్నాయి. మన సంధ్యావందనం పుస్తకంలో ఉంది, ఇంకా కూడా ప్రశ్నోపనిషత్తు పుస్తకంలో కావాలి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ అన్ని మాసములకి ఇట్లా అర్థాలు చెప్పుకొని అట్లా ఉన్నాయి. ఇంకా దివములు, ఇంకా 360 రోజులని ఇట్లా ఇవన్నీ కూడా. ఇది వేదాధ్యయనం చూపిస్తుంది, వేదం యొక్క అర్థాన్ని చూపిస్తుంది. వేదం అంటే తన ఉనికిని తాను నిలుపుకోవటం, సచ్చిదానంద దర్శనములను నిలుపుకోవటం చూపిస్తుంది. అర్థమవుతుందండి? మనం గుర్తించాల్సిన విశేషం ఏమిటంటే, ఒక గ్రంథం ఏం చెబుతోంది అంటే, రామాయణం ఏం చెబుతోందంటే, మన లౌకికంగా ఒక చిన్న హాస్యం వేస్తారు. ఏం చేస్తారంటే హాస్యము, రామాయణం అంతా విన్న తర్వాత ఒక ప్రశ్న వేశాడట. ఏం ప్రశ్న వేశాడు? రాముడి సీత ఎవరు ప్రశ్న వేశాడట. అప్పుడు వీళ్ళు చెప్పేది అంతా విన్న ఇది భార్య. ఆహా, ఇప్పుడు అర్థమైంది అన్నమాట. రామాయణం చెప్పలే. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దానిలో గబుక్కన వినేటప్పటికీ మనం ఏం గ్రహిస్తే ఏది నిలుపుకుంటాం? రాముడికి సీత భార్య అయితే నువ్వేం చేస్తావు? భార్య నువ్వు అనుకోవాల్సిందే, అంతే. రాముడు నీ దగ్గర ఉన్నాడు, సీత కూడా నీ దగ్గర ఉండరు. కానీ రామాయణ శబ్దానికి రామస్య అయనం ప్రాపయేది రామాయణం అన్నాడు. రాముని యొక్క అయనము ధామమును చేర్చేటటువంటిది రామాయణం అని మనం రాముడి తత్వాన్ని అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు రామ శబ్దానికి రము క్రీడాయాం ధాతు స్వస్మిన్ స్వయమేవ రమతే ఇది రామ, తనేందు తాను క్రీడించుట రామ. ఈ అర్థం తీసుకుంటే రామాయణం అంతా వెతికితే రామాయణంలో రాముని యొక్క పాత్ర ఇంత స్పష్టంగా ఉంటుందంటే అప్పుడు మనకేం కనిపిస్తుంది? ఈ కథ అంతా కనిపించదు. మన భారతానికి అది చెప్పుకున్నాం, రేపు రామాయణం వచ్చినప్పుడు అది చెప్పుకుంటాం.
కథంతా కనిపించదు. అట్లాగే మన జీవితం అంతా మనకు కనిపించదు. ఇప్పుడు ఏం మిగిలింది? వెనక జరిగిందంతా ఎన్ని జన్మలు పోయినాయి, అవి పోయినాయి. ఈ జన్మలు కూడా అంతే, ఏం కనిపించదు. ఏం మిగిలింది ఇప్పుడు నీకు? ఏ నిలబెట్టుకుంటే అది మిగిలింది. ఏ నిలబెట్టుకున్నావు? కూతురు కొడుకుల్ని మనవాడిని మనం పెట్టుకున్నావా? వేరు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అవునా? తను ఎవరు నిలబెట్టుకున్నారు? అది తనే నిలబెట్టుకున్నాడు. ఇందాకే చెప్పను, సింహం తను కొట్టినప్పుడు పరాక్రమాన్ని ప్రయోగం చేసినప్పుడు కూడా ఆ పరాక్రమమును తన బుద్ధికి, సింహం తన బుద్ధికి ఏమో జంతువును కొట్టి చంపినట్టుగా అయినప్పటికీ కూడా సృష్టి ఎట్లా దాచిపెట్టింది అంటే, పరాక్రమము అంటే పాలన పూర్ణతో తను క్రమంగా పెట్టుకోవద్దు, దాన్ని చంపలేదు. ఆ పెట్టుకోవటం అనేటటువంటి ఆ తేజస్సును దాచిపెట్టింది సృష్టి. అర్థమవుతుందా? అది నిలుపుకున్నావు. సృష్టి యొక్క తేజస్సు చేత, సృష్టి యొక్క ఆసరా చేత ముందు దాచిపెట్టుకున్నావు. ఇప్పుడు ఏముంటుంది? అదేదో నీవు గుర్తించి చెయ్యి అంటుంది. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, నువ్వు గుర్తించి చేసేంత వరకు నీది కాదు అది. అవునా? అట్లా అనమాట. అందువల్ల వేదముని ఆయన ప్రశ్న వేస్తూ వేదార్థము ఉంటాడు, వాడు కవి అవుతాడు అని అన్నారు. అంటే ఇప్పుడు వేదార్థానికి కూడా ఎట్లా అర్థం చెప్పాడు? ఈ కాలం అంతా చెప్పాడు ఇక్కడ. పదం అట్లా కాకుండా వై చక్రం పాతు సదా గతి అని పదం వేశాడు. గతి శబ్దానికి గమలు గతవు ధాతు, ప్రవర్తన ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పాడు ఎట్లాగట్లా. దానికి వీళ్ళు ఏం చేశారంటే కాలచక్రమే అని అర్థం చేశారు. దీనిలో కాలం అనే పదం అక్కడ లేదు శ్లోకంలో. అవునా? కానీ ఆ పదం వేసినప్పుడు ఆ పదం యొక్క అర్థం ఎట్లా వేశారు? అర్థం చక్రం అనే పదం అక్కడ ఉంది. చకతృప్తవు ధాతు, చక్రం అంటే తృప్తిగా. ఇప్పుడు ఈ విధంగా మనకు ఎట్లా మరి ఎక్కడ మొదలుపెట్టాడు ఈయన? అమావాస్యలు, పౌర్ణములు, ఇంకా పర్వాలు, ఋతువులు, ఇంకా మాసములు, ఇవన్నీ ఉన్నాయి సార్. రోజులు, మరి గడియలు, ఇవన్నీ ఉన్నాయి కదా, క్షణములు అని ఎట్లా ఉన్నాయో ఇవన్నీ కూడా తన కొరత. అర్థమవుతుందా? ఒక్క మాట చెప్పుకుందాం మనకు తర్వాత తెలుసుకోవడానికి. చైత్రమాసం అంటే చిత్రములకు సంబంధించింది చైత్రం. మనకి ఎట్లా చూపిస్తుంది? బయట రూపంగా చూపించినట్టుగా ఉండి మనకు జ్ఞాపకం చేస్తుంది. అది కూడా బయట సృష్టి. ఎందుకంటే బయట సృష్టి ఎప్పుడు కూడా తనకు అందించే రూపంలో ఉంటుంది, కానీ తనను వదిలిపెట్టే రూపంలోగా, తను బోధించే రూపంలో ఉండదు. చిత్రంగా ఉంటే, చిత్రం ఏమిటంటే మనం గుర్తించాల్సింది ఏమిటంటే శిశిర ఋతువులో ఆకులన్నీ ఏమైనాయి? అన్ని రాలిపోయి, ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయినటువంటి చెట్టు చైత్రమాసం వచ్చేటప్పటికి వసంత ఋతువులో చిగురుస్తుంది. ఇది చైత్రం, ఇది చిత్రం. ఇంతవరకు ప్రవర్తనలో నీకేం అందలే, నీకు తెలియకుండా దాచిపెట్టుకున్నది సృష్టి. దాచిపెట్టింది అదే నీకుంది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రవర్తించడానికి వచ్చేటప్పటికి నీకు తెలియకుండా అదొక కొలత. మాసం, చైత్ర మాసం. ఆ కొలత ఏమిటంటే నీకే తెలియకుండా చక్కగా చిగుర్చి నీకు నీ భావాన్ని ఇస్తుంది మళ్ళీ. అయితే మళ్ళీ చెడగొట్టుకున్నావు అనుకో, మళ్ళీ సంవత్సరం తిరిగిపోయి మళ్ళీ అదే వస్తుంది. అవునా? 12 నెలలకి ఈ విధంగా అర్థం వస్తుంది. అందుకని సంవత్సర శబ్దానికి ఏమంటారంటే సంవసంతి అత్ర ఋతవ ఇది సంవత్సర అన్నారు. ఋతవ అంటే ఋతు శబ్దానికి ప్రవర్తన. సం అంటే వికలం కాకుండా చెదరిపోకుండా ప్రవర్తనలు ఎక్కడ ఉంటాయో అది సంవత్సరం. అది మనకు భౌతికంగా చూపించింది సృష్టిలో. అర్థమైందా? అది చూపించుకుంటే ఏం చూపిస్తుంది? దాని యొక్క ప్రభావం మన మీద ఇచ్చింది. మనకు దేహాలు ఉన్నాయి, ఇప్పుడు అక్కడ ప్రభావం ఏమిటి మనం చూసుకుంటామంటే, ముందేమో చైత్ర వైశాఖములు, అది కూడా మనం చెప్పడం కూడా చేత కాదు. చైత్ర వైశాఖములు ఏమిటంటే మనకు ఎండాకాలం ఉంటాం, అది వసంత ఋతువు. అది గ్రీష్మ ఋతువు ఎప్పుడు? జ్యేష్ఠాషాఢములు గ్రీష్మ ఋతువు. గ్రీష్మం అంటే వేడి, తాపం అని. అంటే ఎండాకాలం ఎప్పుడు? జ్యేష్ఠాషాఢములు ఎండాకాలం, తర్వాత శ్రావణ భాద్రములు వర్షాకాలం. అర్థమైందా?
అది కూడా చెప్పడం చేత కాదు. వసంత ఋతువుని చూడు ముందు. వసంత ఋతువు ఎట్లా ఉంది? చిగుర్చినట్టుగా ఉంది. మనకేమవుతుంది? ఎండ వేడి తెలుస్తుంది. అక్కడ ఎండ వేడి తెలుస్తుంది. తర్వాత జ్యేష్ఠ ఆషాఢ మాసం దగ్గర వచ్చేటప్పటికి మరి మృగశిర కార్తె వచ్చింది, ఋతుపవనాలు వచ్చేసినాయి, చల్లబడిపోయింది అంటున్నాడు. చల్లబడిపోయినా నీకు తాపం ఉంటుంది, తాపం చూపిస్తుంది. ఎండ బయట వసంత ఋతువులు ఏం చూపించింది? ఎండ బయట వెళ్ళ. ఇప్పుడు ఎక్కడ ఎట్లా ఉంది? బయట చల్లబడిపోయింది, తన లోపల తాపంగా ఉంది. అర్థం అవుతుందా? అది కూడా చెప్పడం మన జాత కాదు. ఎండాకాలం అండు ఏమంటాడు? ఎండాకాలం అంటాడు. ఎండాకాలం అంటే దీర్ఘం ఎందుకు వచ్చింది అర్థం కాదు. వర్షాకాలం అంటాడు, వానాకాలం అంటాడు. వానకు దీర్ఘం ఎందుకు వచ్చింది? వర్షానికి దీర్ఘం ఎందుకు వచ్చింది? ఏదో ఒకడు ఎంత దీర్ఘం పెడితే అంత మంచిది. అది చెప్పుకోవడమే అంతే. కనుక ఈ విధంగా అతను ఏం చేశాడు? ఇవన్నీ ఈ కాల శబ్దానికి అర్థం చెప్పాడు. ఈయన కాలం అనే పదం వేసినప్పుడు కూడా కాలచక్రం అన్నాడు. చక తృప్తో ధాతు. ఇదంతా కూడా బయట ప్రకృతి అంతా తృప్తిగా ఇచ్చింది. ఎట్లా తృప్తిగా ఇచ్చింది? తనతో అంత గుర్తించడానికి ఉపమానము, తన ఉపమేయం. అది ఉపమానము, తన ఉపమేయం. ఈ తృప్తి, దాని ఏం తృప్తి? అది కాలచక్రం అన్నారు. కాలమనే తృప్తి అన్నారు. కాలమనే తృప్తి అంటే ఏమిటి? బయటంతా ఉపమానం. ఇప్పుడు ఏం చేయాలి? తాను కల శబ్ద సంఖ్యానం ఉంటారు. అంటే అది ఏం చెబుతోందో పలికించుకొని తాను అన్వయం చేసుకోవాలి. ఈ కథకు నీతి ఏమి? కథ ఎలా ఉంటుంది? కథ కథగా చెప్తూ పోతుంటుంది. దాన్ని మనం నీతిని పలికించుకొని సమన్వయం చేసుకోవాలి. అవునా? అట్లా ఎందుకు చేయాలి అంటే తాను కూడా పుట్టాడు, తర్వాత గిట్టుతాడు. పుట్టుగా గిట్టుగా తనకు స్వరూపం కాదు. తన ప్రవర్తన అంతా కూడా అర్థమైందా? కాదు అనే మాటకి మనకు వెంటనే చూపిస్తుంది. చూడండి, మంచి రహస్యమైనటువంటి వేదార్థంతో అర్థం చేసుకోండి. దేహం పుడుతుంది, దేహం గిట్టుగా చచ్చిపోతుంది. దాంతో అంతా అయిపోయింది అనుకుంటాడు అంతే. ఆ తర్వాత ఏమవుతాడు కూడా అర్థం కాదు. కానీ నా కొడుకు తద్దినం పెడతాడో లేదు, నా కొడుకు తద్దినం పెడతాడో లేదో అని ఏడుతుకుంటూ కూర్చుంటాడు. ఆ తద్దినం పెడితే నేను తింటానో లేదో కూడా తిరుగుతుంది, అర్థం చేసుకోడు. కొడుకు తద్దినం పెడతాడో లేదో అనుకుంటాడే కానీ తద్దినం పెడితే తద్దినం ఎట్ట పెడతాడో, నేను ఎట్ట తీసుకుంటాను, నాకు తద్దినం పెట్టమంటే నేను ఎట్ట ఉంటాను, నేను ఎట్ట తీసుకుంటానో కూడా ఆలోచించు. అది కూడా తెలియదు. కొడుకు తద్దినం పెడతాడో లేదో. తద్దినం అంటే ఏమిటి? పెసరవపన్నం. పెసరవపన్నం తినడానికి దేహం ఇక్కడే ఉందిగా, చచ్చిపోయిందిగా, తాళిపెట్టేశారుగా. పెసరవపన్నం పెడితే జీవుడు ఏం తింటాడు? ఏమీ ఆలోచన చేయడం మనిషి. అదేవిధంగా కనుక ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఎందుకు చెప్పాలంటే తన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక విషయము మొదలైంది, కొంతకాలం ప్రవర్తిస్తోంది, తర్వాత అయిపోయింది. తనదేమో చాలా విశాలం, ఇది అర్థం కాకపోతే తన విషయం ఎట్లా వస్తుంది? తన ప్రవర్తన విషయంలోని తన ప్రవర్తన ఎటువంటిది? తానెవరు? పుట్టి కొంతకాలం జీవించి మళ్ళీ దేహంతో చచ్చిపోయేది. ఇప్పుడు తన ప్రవర్తన ఏమిటి? ఇప్పుడు అట్లాగే ఒక విషయాన్ని పుట్టించి కొంతకాలం ప్రవర్తింపజేసి దాన్ని పోగొడుతున్నాడు, అది వెళ్ళిపోయింది. ఇటువంటి ఎన్ని చూస్తాడు? పుట్టి చచ్చేలో ఒకటి ఎన్ని చూస్తాడు? అన్నీ చూస్తాడు. ఇదేమిటి? విషయాలన్నీ అట్లాగే ఉంటాయి కదా. ఇంత అభ్యాసం చేయించినప్పుడు కూడా అది అభ్యాసం చేయించినటువంటి దానిలో కూడా తాను చూస్తున్నాడు, విషయాన్ని తాను మొదలుపెట్టాడు, ప్రవర్తింపజేశాడు, వదిలేస్తున్నాడు, మొదలుపెట్టాడు, ప్రవర్తింపజేస్తున్నాడు, వదిలేస్తున్నాడు. ఇది తన పాఠమే అక్కడ చెప్తున్నాడా? దాని పాఠం తను తీసుకుంటున్నాడా? చెప్పండి, అంతేనా? ప్రతికి అంత ఉందా లేదా? ఖచ్చిత ఆకలి వేస్తుంది అన్నాడు. అప్పుడు నేను అన్నం పెడతా, ఆ అన్నం ఏం చేస్తుంది? ఆకలిని చంపేస్తుంది. సచ్చేట ఆకలి వేస్తుంది కదా, ఆకలిని చంపేస్తుంది. అయిపోయింది. అన్నం తిన్నాడు, ఆకలి తీరిగిపోయి, మళ్ళీ తింటాడు, మళ్ళీ తీరిపోయి. ఇట్లా ఆది మధ్యాంతములంట. ఆది మధ్యాంతములు అనేటువంటి భౌతికంగా ఎట్లా ప్రవర్తింపజేస్తున్నాడో అది తానే ప్రవర్తింపజేస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి అంశం అది ఎట భౌతికంగానే. పుట్టుక
కొంతకాలం పడకుండా గిట్టుగా. అంటే ఇప్పుడు ఇంతవరకు ఈ పుట్టుక గిట్టుక మధ్యలో ఎన్నో విషయాలు ఉన్నాయి, విషయాల సంపుటి అది. ప్రతి విషయం ఏం చూపిస్తోంది? పుట్టుక గిట్టుకని చూపిస్తుంది. ప్రతి విషయాన్ని తన పుట్టుక గిట్టుక అన్నటువంటి చాకచక్యంతో, చాకచక్యమైన తన విజ్ఞానంతో ప్రవర్తింపజేసి దాన్ని పుట్టించాడు, సాగుపో అన్నాడు. అంతే, పుట్టించాడు తాగుపో అన్నాడు, పుట్టించాడు తాగుపో అన్నాడు. ఎక్కడికి పోతాను నేను? నువ్వు చంపితే నేను పోవాల్సిన అవసరం లేదు, నేను ఉంటేగా, నేను నీకు పాఠం చెప్పాను అంటుంది ఆ విషయం. ఏం పాఠం చెప్పాను? నువ్వేం తీసుకుంటావు చెప్పు. నన్ను ప్రవర్తింపచేసావు, సరే నువ్వేం తీసుకుంటున్నావు చెప్పమంటుంది. అది ఈ బుర్రకు అంటదు. ఏం చేస్తాడు? ఏదో తిరుగుకుంటూ పోతుంటాడు. ఇందా చెప్పుకున్నట్టు సింహం గట్టి చెప్పుకున్నావు, ప్రతి చోట తన్నే తీసుకుంటున్నాడు. ప్రవర్తింపచేసింది తానే గనక ఆ ప్రవర్తింపచేసిన దాని యొక్క నిజమేమో తనను ప్రవర్తింపచేసింది తెలుసుకుంటాడు, విషయాన్ని ప్రవర్తింపజేసింది తను తీసుకోడు. తను ప్రవర్తింపజేసిన దానిలో విషయరూపంగా చెప్పబడినటువంటి తను తీసుకోడు, వదిలేసిపోతాడు. అవునా? తన అభౌతికంగా ప్రవర్తింపజేసిన తన స్వరూపాన్ని అభ్యాసం చేసి తీసుకుంటాడు. మరి ఎట్లా తీసుకుంటాడు చెప్పండి? అభ్యాసం చేసి మరీ తీసుకుంటాడు. ఇట్లా ఎదుగుతున్నావు నీవు, అర్థమవుతుందా? అంటే మన దైహిక జీవితంతో పోల్చుకుంటే అది జీవితం. జీవితం అంటే జీవించుట. ఏ విషయాలు జీవించడం అన్ని పోయినాయి, దేహము పోతుంది, మరి జీవించడం ఎట్లయిందంటే ఏం జీవిస్తున్నాడు ఇప్పుడు? తాను పోయేటప్పుడు ఏం తీసుకుపోతాడు, ఎట్లా తీసుకున్నాడు? ప్రతి చిన్నాల్లో కూడా విషయాత్మకంగా జరిగినటువంటి దాన్ని వదిలేస్తున్నాడు. తాను గ్రహించినటువంటి తన ప్రయోగాన్ని, నిజమైన ప్రయోగాన్ని ఏం చేశాడో అభ్యాసం చేస్తున్నాడు. అయితే తెలియటంలే, తెలియటం కనుక తనకు కాలే. నేను కాపోయినా నువ్వు అది చేస్తున్నావు, అవునా? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? పలకరించుకొని అన్వయం చేసుకో, అవునా? అని ఎవరు అంటున్నారు? ఇప్పుడు లోపల నుంచి అంతర్యామంటోంది, తన ప్రవర్తన కూడా అది ఏమంటుంది. అప్పుడు ఏం చేశాడు? విషయాలు ఎందుకు కల్పించుకుంటున్నాడు అంటే పలకరించుకొని అన్వయం చేసుకోవడం కోసం అన్నాడు. కానీ ఎట్లా పలకరించుకున్నాడు? తను పలకరించుకోవడం కాకుండా దాన్ని పలకరించాలంటాడు. దాన్ని పలకరించాలన్నప్పుడు అదేమో అబ్బాయి నాకు వద్దు, నేను పోతున్నాను. ఎట్లా పోతున్నాను అంటుందంటే తెలిసిన మీకు, మనం కూడా ఏదన్నా అది మన పోయింది అది మాసం, ఏంది ఏ మాసం అది? ధనుర్మాసం. ధనుర్మాసంలో పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం భక్తి పెరిగి వైకుంఠవాస వెంకటరమణ గోవిందా గోవిందా నీ సొమ్మేమన్నా పోయిందా, వచ్చి నన్ను రక్షించరాదా, నాకు ఇంత కాస్త మోక్షం ఇవ్వు అన్నాడు అనుకో. అనేటప్పటికీ మన దీనికి భక్తికి కరిగిపోయి ఆ వెంకటేశ్వరుడు స్వయంగా వచ్చి ప్రత్యక్షంగా వచ్చి దా నేను మోక్షానికి తీసుకెళ్ళిపోతున్నారు రా అంటే ఏమంటాడు? పోదాడా? ఓడు. అవునా? అట్లాగే విషయాల్ని కల్పిస్తే విషయం ఏమిటంటే దా నేను మోక్షాన్ని తీసిపోతారా అంటుంది విషయం. అదేంటండి విషయం మోక్షానికి తీసిపోతుందంటే అంత విచారణ చూపిస్తుంది. విషయంలో నేను వెళ్ళిపోతున్నా. వీడు ఎవరిని పలకరించుకున్నాడు? తను పలకరించుకున్నాడా? విషయాన్ని పలకరించుకున్నాడా? విషయాన్ని పలకరించుకున్నాడు. అక్కడేమో కాలశబ్దానికి తను పలకరించుకుని అన్వయం చేసుకోవడం అనేది కాలశబ్దానికి, అది తనకు తృప్తి కలుగుతుంది. వీడేం చేస్తున్నాడు? విషయాన్ని పలకరించి చేద్దాం అనుకుంటున్నాడు. చీ నేను పోతున్నా అంటుంది. ఎట్లా పోతున్నాను అంటుంది అంటే విష్ణువు వచ్చి మనకు మోక్షం ఇస్తానంటే పోతానంటావా? అట్లా పోతానంటుంది. నువ్వు ఉండవే నిన్ను ఏదో పట్టుకుని నీ వల్ల ఏదో కాస్త సాధిద్దాం అనుకుంటున్నా నేను ఉంటుంటే అది నా వల్ల నేను సాధిస్తాను, నేను పోతున్నా అంటుంది. అన్నీ బాయా. ఏమన్నా ఒకటి మిగిలిందా చెప్పండి? ఈ రోజు వరకు జరిగినటువంటి విషయాలు ఏదైనా ఒకటైనా మిగిలిందా? జ్ఞాపకం కూడా లేదట. భలే, అవి పోవటం కాదు కదా, జ్ఞాపకం కూడా లేదు, పోయింది. అర్థమైందా? ఇది కాలచక్రం. అయితే ఈ అర్థం రాయలే, శ్లోకంలో కాలశబ్దం లేదు. చక్రం పాతు సదాగతి,
అవునా? అదే జగన్ నిన్ను రక్షిస్తుంది. పాతు అంటే పారక్షణే ధాతు, అది నిన్ను రక్షిస్తుంది. ఆయన అడిగింది ఏమిటి? వాడు జ్ఞాని అవుతాడు, ఎవడు తెలుసుకుంటాడు వాడు జ్ఞాని, వాడి కవి అవుతాడు అన్నాడు. ఈయన ఉన్నాడు అదే నిన్ను రక్షిస్తుంది అని అంటున్నాడు. కవి శబ్దానికి అర్థం అది. ఇంత చెప్పాడు. వేద శబ్దానికి ఇంత లాక్కొచ్చాడు దానికి. ఇంకా ఒక ప్రశ్న వేశాడు. రెండు గుర్రాల వలె కలిసి ఉండి డేగ వలె హఠాత్తుగా ఆకాశంలోంచి దిగుతాయో ఆ రెండింటి గర్భాన్ని ఏ దేవతలు ధరిస్తారు అని కథ. శ్లోకంలో వడవే ఇవ సంయుక్తే స్వేనపాతే దివోకసాం కస్తయోర్ గర్భమాదత్తే గర్భం సుషువతుశ్చ కం. వడవే ఇవ అన్నారు. వడ శబ్దానికి ఏమడ గతవు ధాతు అంతే. గుర్రం అన్నాడు, అది ప్రసిద్ధార్థం. అవునా? అంటే వడవే ఇవ అంటే ప్రవర్తన ఉన్నట్లుగా కనిపించే, ఇవ సంయుక్తే సేనపాతే అంటున్నాడు, కలిసి ఉండి డేగవలే హఠాత్తుగా ఆకాశంలోంచి దిగుతాయో అన్నాడు. ఈ సేన శబ్దానికి మళ్ళీ ధాతు వేరు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భీమవరంలో ఉన్నాం. మా ధాతువులు చూపించే డిక్షనరీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకా ఎక్కడున్నాయి? మొబైల్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మొబైల్లో ఎత్తుకుని చూసేటప్పటికి మీరందరూ నిద్రపోతారు. ఆగిపోతుంది. అవునా? దీనిలో చూసి రాసుకోవచ్చు, ముందుగానే చేసుకోవచ్చు అని ఏదో అంత పని పద్ధతిలో చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అదేమో ఒక ప్రవర్తన. ఏది ప్రవర్తన? గుర్రం అనేది ఒక ప్రవర్తన, డేగ అనేది ఇంకొక ప్రవర్తన. అది ఇప్పుడు గుర్రంలాగా రెండు గుర్రాల వల్లే కలిసి ఉండి డేగ వలె అది హఠాత్తుగా ఆకాశంలో నుంచి దిగుతాయో అంటున్నాడు. దివోకసా, అవునా? ఆకాశం అని దిగిపోతాయట, ఇది మనం గుర్తించాలి. ఆకాశ శబ్దానికి దివు క్రీడాదవు ధాతువు. ఇక్కడ దివ శబ్దానికి దివ శబ్దాన్ని వీళ్ళు ఆకాశం అని పదం పరుస్తున్నారు. దివు క్రీడాదవు ధాతువు. అవి రెండు ప్రవర్తనలు చూపించాడు దానికి. ఒకటేమో గుర్రం వలె ఒక ప్రవర్తన చూపించాడు, ఇంకోటేమో డేగ వలె ప్రవర్తన. ఈ డేగకి గుర్రానికి వీడు పోల్చి చెప్పారు. అక్కడ రెండు ప్రవర్తనలకి అర్థం. మనం గుర్తించాల్సింది ఏమిటంటే, అప్పుడప్పుడు చమత్కారం ఏం చేస్తాడంటే, విష్ణువు గరుత్మంతుడు తనకు వాహనం కదా, ఆ గరుత్మంతుని వాహనం వేసుకొని అట్లా పోతుంటాట. పోతుంటే గరుత్మంతుడికి తినడానికి ఏం కావాలి? పాము కావాలి, అంతేనా? అది అంత ఎత్తులో పోతుంది, అది 7వ అంతస్తులో అంటాడు అనమాట. ఆ డేగలు అవి 7వ అంతస్తులో అంత ఎత్తులో పోతున్నప్పటికి కూడా దాని దృష్టి అంతా భూమి మీద పాము ఎక్కడ ఉంటుందా అని వెతుకుతుందట. ఆ పాము కనిపిస్తే స్వర్ణ కింది దిగుతుందట. ఆ స్వర్ణ కింది దిగినప్పటికీ మరి భూమి మీద ఎవరున్నారు? విష్ణువు ఉన్నారా లేదా? విష్ణువు ఏమవుతాడని కూడా చూడదట, కింద పడిపోతాడని కూడా చూడదట, అట్లా పడిపోతుందట. అవునా? అది ఉపమానం బాగుంది, మనం చెప్పడానికి అర్థం చేద్దాం. ఇప్పుడు దివోకసాం అంటే దివు అని అర్థం చూపించారు, వీళ్ళు ఆకాశం అని అర్థం చెప్తారు. అక్కడి నుంచి ఈ రెండు ప్రవర్తనల్లో ఆ రెండు ఇట్లా కింద పడిపోతాయో అని చెబుతున్నారు. దాన్ని అక్కడ చాట్లో కూడా ఉంది. ఇక్కడ దివు క్రీడా విజిగీష వ్యవహార స్థుతి తుతి మోద మద స్వప్న కాంతి గతి, ఈ 10 లక్షణాలు ఈ ప్రవర్తన లక్షణాలు. అర్థమవుతుందా? ఎటువంటి ప్రవర్తన లక్షణాలు అంటే, మూర్ఖుడు కూడా తనలో తానే ప్రవర్తిస్తాడు. మూర్ఖత్వం ఎక్కడ ఉంటుందండి? బయట ఉంటుందా, లోపల ఉంటుందా? ఇందాక ఏం చెప్పుకున్నాం, సింహం యొక్క పరాక్రమం ఎక్కడ ఉంటుంది? క్రియారూపంలో, జంతువుని కొట్టి రూపంలో కనిపించింది, కానీ వాడి ప్రవర్తన రూపంలో, తన ప్రవర్తన రూపంలో తన లోపలే ఉంది. అట్లాగే జ్ఞాని యొక్క ప్రవర్తన తన దగ్గరే ఉంటుంది. వాడు జ్ఞానంగా బయట ప్రవర్తించినప్పుడు తన దగ్గరే ఉంటుంది.
మూర్ఖత్వం దగ్గర నుంచి జ్ఞాని వరకు ఎంతమంది ప్రవర్తించినప్పుడు కూడా ఆ కర్మ యొక్క స్వరూపం దేవలక్షణము తన దగ్గరే ఉంటుంది. ఆ దేవలక్షణ శబ్దానికి అందుకని ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అని చెప్పి మనకు కొట్టుకుని మనకి ఏం అర్థం కాదు. దేవలక్షణం ఏంటంటే తన క్రీడ, తన వ్యవహారం, తన విజిగీష, తన వ్యవహార స్థుతి ద్యుతి మోద, తన ప్రవర్తన సోపారి అని 10 కూడా. మళ్ళీ ఒకసారి చూడండి, మీరు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి. ఇట్లా క్రీడా, జిగీష, వ్యవహార, స్థుతి, ద్యుతి, ద్యుతి, స్థుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతి, ఇవన్నీ కూడా తనకు ప్రవర్తన లక్షణాలు. అంటే దేవుడు అంటే ఎవరు? తనలో ప్రవర్తన. అర్థమైందండి? ఈ ప్రవర్తనని ఎట్లా నిలుపుకుంటావు? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ముందేమో అదేమో 2 గుర్రాల వలె కలిసి అన్నాడు. 2 గుర్రాల వలె కలిసి, అది ఇందాకేం చెప్పుకున్నాను చూడండి. సింహము ఏం చేసింది? జంతువును కొట్టడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు తన లోపల ఉన్నటువంటి పరాక్రమమును ప్రవర్తింపజేసింది. అవునా? అది ఎట్లా ప్రవర్తింపజేసింది? తన పరాక్రమను గుర్తించేటట్టుగా కాకుండా జంతువుని చంపి తినటువంటి రూపంలో ప్రార్థన చేసింది. ఇది తనకు 2వ రూపం. 2 గుర్రాలు. అర్థం అవుతుందా? 2 వేగములు. తనకు ఆ వేగం ఎట్లా ఉంటుందంటే, జీవుడు పుట్టినప్పటి నుంచి జీవుడు తను తాను తెలుసుకోవడం అనే ఒక వేగంలో పోతున్నాడు. వాడు ఆ వేగంలో పోతూ ఎట్లా తెలుసుకోవాలి? విషయాల్లో ప్రవర్తించి తన వేగాన్ని చూసుకోవాలన్నట్టుగా చేస్తున్నాడు. తన వేగాన్ని తనలో చూసుకోవడం అనేటటువంటి తన స్వరూపం. అట్లా కాకుండా బయట ప్రవర్తించి చూసుకోవాలనుకుంటున్నాడు. ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు బయట ప్రవర్తిస్తున్నాడు. ఆ బయటపడి తాను 2 అయినాడు. తనగా గుర్తించడం ఒక స్వరూపము, తనను విషయ రూపంలో గుర్తించడం 2 రూపం. 2 వడములైనవి. అర్థమైందా? 2 వడములు అంటే 2 ప్రవర్తనలైనవి. ఆ 2 ప్రవర్తనలు ఏమంటున్నాడు? కలిసి ఉండి, 2 కలిసే ఉన్నాయి, ఒక్కసారి ప్రయోగం అవుతున్నాయి. అర్థమైందా? స్మృతిలో ఉన్న స్మృతి ఒక్కసారి ప్రయోగం అవుతుంది. ఆ స్మృతిని బయట తప్పుగా అనుకోవడం కూడా అప్పుడే ప్రయోగం అవుతుంది. ఆ రెండింటిలో ఏం పట్టుకుంటాడు వీడు? ఎట్లా ఏమవుతుంది? అది హఠాత్తుగా ఆకాశంలోంచి దిగుతున్నాయో, ఆకాశంలోంచి దిగుతున్నాయి. ఆకాశం దిగుతుంటే క్రీడల నుంచి దిగుతున్నాయి, విజిగీష నుంచి దిగుతోంది, వ్యవహారం నుంచి దిగుతోంది, స్థుతి వెలుగులోంచి దిగుతోంది, స్థుతి విలువ కట్టడంలోంచి దిగుతోంది. ఆ తర్వాత మోదం అంటే దాన్ని ధారణ చేయటంలోంచి దిగిపోతోంది. ఇంకా మదం అంటే తృప్తిలోంచి దిగిపోతుంది. ఇంకా స్వప్న విశ్రాంతిలోంచి దిగిపోతుంది. కాంతి వెలుగులోంచి దిగిపోతుంది. గతి ఎరుకలో కూడా దిగిపోతుంది. అర్థమవుతుందా? ఎటు దిగిపోతుంది? క్రీడా ప్రవర్తన ఎటు దిగిపోతుంది? తన స్మృతిని ప్రయోగం చేశాడు, అది ప్రవర్తనలో రావట్లేదు. ప్రవర్తనలో ఎరుకకు రావట్లేదు. జంతువును చంపి తిన్నది చేశాడు. ఆ చంపి తిన్నటువంటిదైనా తన క్రీడా ప్రవర్తనలోకి ఎరుకలోకి వస్తుందా, నిలుస్తోందా? తినట్లేదు. ఆ దేవలక్షణం, అది దేవలక్షణం కావట్లేదు, ఇది దేవలక్షణం కావట్లేదు. ఎందుకు కావట్లేదు? అది ఎందుకు కావట్లేదు అంటే తిని ఆకలి తినేసి చచ్చిపోయింది. అప్పుడు ఆ తిని రొప్పు తింటుంది, మళ్ళీ రేపు మళ్ళీ ఆకలి సమయం చెరువుడికి మళ్ళీ అది పోయా, అది క్రీడ కాలేదు. తనలో తాను క్రీడ కాలేదు. ఇది తనలో తాను క్రీడ అవుతున్నప్పుడు కూడా గుర్తించలేదు కనుక ఇది క్రీడ కాలేదు. అంటే ఇప్పుడు ఏముంటుంది? దివలక్షణం నుంచి జారిపడింది అన్నమాట. అవునా? కొన్ని విజిగీష, ఇప్పుడు ఏం చేయించావు? దివలక్షణాల్లో ఆ ప్రవర్తించి అంటే చంపకొట్టు తిన్నావు. ఈ ప్రవర్తన తన స్మృతినేమో ప్రయోగం చేసింది, జంతువును చంపి కొట్టును చంపి తిన్నది. ఇది జరిగింది. ఇప్పుడు ఏం చేయించావు? జంతువు చంపిందేమో పోయింది, అది ఆకలి వాడు, అది పోయింది. తనదేమో తెలియకుండా అది జరిగిపోయింది హఠాత్తుగా. అది కూడా హఠాత్తుగా అంటే ఇక్కడ దీని వాక్యంలో శిశువతు హఠాత్తుగా పడిపోయిందట. హఠాత్తుగా పడిపోవడం అంటే అది ఒక క్రియ రూపంలో వెళ్ళిపోయింది. తన స్మృతి తన దగ్గర స్మృతి రూపంలో లేదు, దేవలక్షణాల్లో లేదు. అది కూడా అది ఒక క్రియారూపంలో వెళ్ళిపోయింది. అది అక్కడ స్మృతి రూపంలో రాలేదు, దేవలక్షణం రాలేదు.
అర్థమైందా? ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనలో ఇది పోయింది అది పోయింది, ఇట్లా గుర్తించడానికి లేకుండా వెళ్ళిపోయింది, హఠాత్తుగా వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు వ్యవహారం ఏమి? అక్కడ ముందు క్రీడ, విచికిత్స, తర్వాత వ్యవహారం. వ్యవహారం ఉంటే ఇప్పుడు జరిగిన వ్యవహారం ఏమి? దాన్ని కొట్టి చంపి తిన్నాం అనుకోండి, ఆ వ్యవహారానికి ఉనికి చూపించు, ఇప్పుడు దానికి నిలకడ చూపించు, లేదు. అది గతం నాస్తి, అది గతంలోకి వెళ్ళిపోయింది. తను గుర్తించలేదు కనుక ఇది దారి పడిపోయింది, వ్యవహారం కూడా దారి పడిపోయింది. అవునా? జ్యోతి వెలిగించటం అన్నారు. ఇప్పుడు దేన్ని వెలిగించావు? పశువును చంపి తిన్నదాన్ని, ఆ క్రియనైనా ఆ క్రియనైనా వెలిగించావా? వెలిగించడం అంటే విలువలోకి తీసుకోలేకున్నాడు. తన ప్రయోగం చేస్తే తన స్మృతి విలువలో తీసుకున్నాడు, హఠాత్తుగా అది కూడా కింద పడిపోయింది. విలువ కట్టాలంటే ఇప్పుడు దేని విలువ కడుతున్నావు? ఇప్పుడు పశువును చంపి తిన్నావు, ఆకలి తీరింది అన్న విలువ కాసేపు అయిన తర్వాత లేదు, విలువ కట్టడానికి లేదు. తనది అసలే లేదు. మోద ధారణ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన పరాక్రమం ధారణ చేసిందా? తన పరాక్రమం ఎట చూస్తోంది? తన పరాక్రమమును ఇంకో జంతువును కొట్టి తినేటటువంటి రూపంలో చూస్తోంది, కానీ తన పరాక్రమమును తన పరాక్రమ శబ్దానికి అర్థించుకున్న మనం పాలన పూర్ణ, తన పూర్ణత్వమునకు పాలన చేసుకోవటం అనే రూపంలో చూడలేదు తన పరాక్రమముని. అది పోయింది, మోదం కూడా పోయింది. తృప్తి ఏది? పశువుని తిన్న తృప్తి పోయింది, అది నిలవలే. తను నిలుపుకున్న దర్శనం చేసిన స్వరూపం పోయింది, అది నిలవలే, తృప్తి పోయింది. అవునా? ఇంకా స్వప్నం అంతా స్వప్నమే. కాంతి ఏది? నీకు వెలుగేది? వెలిగించుకున్నది లేదు, వెలుగు మిగిలింది లేదు. ఎరుక ఏది? తన స్మృతి తను ఎరుకగా లేదు, బయట జరిగినవి అన్ని పోయినాయి, ఎరుకలో నిలిపోవడానికి లేదు. ఎరుకంటే తెలిసిన ప్రవర్తించేటప్పుడు ఇది నా గొప్పతనం అని గుర్తించడానికి. తన గొప్పతనం ఎట్ట గుర్తిస్తుందంటే దాన్ని కొట్టి చంపి తినగలను అని చూపిస్తుందా? అదేం చూడటం లేదు. తనకి ఎట్లా ఉంది? తనకు ఆకలేసింది, దాన్ని కొట్టి చంపి తినాలి, ఇంతే. హఠాత్తుగా కింద పడిపోయింది. అవునా? కనుక ఆ రెండింటిలో గర్భాన్ని ఏ దేవతలు ధరిస్తారు? గర్భం అంటే గురువు నిగరణీయ ధాతు, అంటే గ్రహించుట గాని వ్యక్తం చేయటాన్ని గాని. జీవుడు ఇది గ్రహించాడని చెప్పడానికి కానీ, ఇది వ్యక్తం చేశాడని చెప్పడానికి కానీ ఏ దేవతలు వర్ణిస్తుంది? దేవతలు అంటే ఆ స్వరూపాలు. క్రీడా దేవత చెప్తుందా? విచికిత్స చెప్పిందా? ఇప్పుడు చెప్పాలి, మరి 10 చెప్పున్నావు వస్తనే. ఈ దేవతలు ఎవరు చూపించలే. అడిగితే ఇప్పుడు అష్టావకుడు ఏం చెప్పాడు? ఆ రెండు నీ శత్రువుల ఇండ్లపై కూడా పడవు. ఏ రెండు? ఆ రెండు వేగంలో ఉన్నాయి చూసారా? శత్రువుల ఇంటిపై కూడా పడదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పశువుని సింహం తినడానికి ప్రయత్నం చేస్తుంది. పశువు మీద పడిందా తన పరాక్రమం అని ప్రశ్న వేస్తే, అంటే తన కోపం అంతా దాని పడిందా అంటే, ఆ పశువు దేహాన్ని విడిచిపెట్టేసి జీవుడు వెళ్ళిపోయినాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దాని బాధ్యం పడింది, అందుకు జీవహింస చెప్పుకున్నాం. జీవహింస ఎట్లా వచ్చిందంటే, ఆ చంపబడినటువంటి ఆ పశువుకు రాలే. ఎందుకంటే అది ఎప్పుడైతే కొట్టాడో దేహాన్ని విడిచిపెట్టి తప్పించుకుని వెళ్ళిపోయినాడు జీవుడు తప్పించుకుని వెళ్ళిపోయినాడు. కానీ తన దగ్గర జీవుడు ఇప్పుడు ఎట్లున్నాడు? తను ఏం ప్రయోగం చేశాడో తనకు తెలియటంలే, తనకి హింస జరిగింది. ఇందాక చెప్పును దివోకసం 10 లక్షణాలు కూడా ఆ దేవతలు అందరూ కూడా జారిపడిపోయినారు. ఇంత హింస జరిగింది తనకు. జీవహింస ఇది. జీవహింస అన్నామా దేహహింస అన్నాడా? పదమును కూడా తప్పుగా అర్థం చెప్పుకుంటారు. అందుకనే మాంసం తినకూడదని. అవతల ప్రాణి చచ్చిపోవడం కాదు, నీకు జీవహింస. ఇంత తెలుపుకుంది ఈ మాట, చాలా బాగుంది. అర్థమైంది? హఠాత్తుగా చెప్పింది ఏ దేవతలు నిన్ను రక్షించలేకపోయినారు. ఏ దేవతలు?
క్రీడా విజిగీష వ్యవహార స్థుతి ద్యుతి ద్యుతి స్థుతి మోద మద స్వప్న కాంతి గతి ఈ దేవతలు ఎవరు కూడా ఈ దేవ లక్షణాలు ఏవి కూడా రక్షించలేకపోయినాయి. కానీ జరిగింది ఏమిటి? అక్కడ క్రీడ జరిగింది, విజిగీష జరిగింది అనుకుంటున్నాడు. అది విషయాత్మకంగా అనుకున్నాడు, అది పోయింది. తన గుర్తించలేదు, ఇది పోయింది. కానీ 10 లక్షణాలు కూడా ప్రవర్తింపచేశాడు. ఇది శయనం, తేగలాగా అనమాట. ఈ 10 లక్షణాలు ప్రవర్తించుకుంటూ హఠాత్తుగా కింద పడిపోయినాయి. కింద పడిపోయినాయి? ఈ 10 లక్షణాలు కింద పడిపోవడంతో శయన లక్షణ ప్రవర్తనాలు కింద పడినాయి, వట లక్షణాలు కూడా కింద పడిపోయినాయి. అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఇంకో ప్రశ్న ఏదో ఉంది, అది మళ్ళీ వచ్చేవాడికి చెప్పుకుందాం. ఓ